ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి రెండవ రోజు ఈ ప్రాంతానికి మీరు తీసుకొచ్చినందుకు స్తుతులు దేవా. కుటుంబానికి జరిగిన మేలులు, దాని ద్వారా జరిగిస్తున్న కృతజ్ఞత కూడికలను బట్టి మీకు స్తుతులు. ఈ మారుమూల ప్రాంతంలో ఎవరితో మాట్లాడడానికి మీరు మమ్మల్ని నడిపించారు మాకు తెలియదు. మీ ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడండి. తను గతించిన రాత్రి చక్కటి వాక్యాన్ని వినిపించాం. ఈ రాత్రి కూడా తండ్రి మా వినికిడిలో మరిన్ని తండ్రి మా జీవితాన్ని సరి చేసుకునే ధన్యకరమైన సంగతులు అందిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము. తోటలో కొన్ని విలువైన సంగతులు మనం విందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియచెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడీలను పెట్టించినప్పుడు నీవు ఎంతవరకే గాని మరి దగ్గరికి రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? ఆగుగా. అందరి దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ చూస్తూ వాక్యం రాయబడిన వాక్యాల్లో మనకి సుపరిచితమైన మాట, వ్యక్తి యోబు. సహజంగా మనకు అనిపించేది ఏంటంటే యోబు కోసం మాకు తెలుసులే, కానీ మనకు తెలియాల్సింది చాలా ఉంది. ఒక సగటు మానవుడిగా యోబు జీవితంలో జరిగిన పరిణామాలు మనం బైబిల్ వెలుగులో మనం చూడగలిగితే మన జీవితంలో ఏ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో మనకు అర్థం. అలాంటి సందర్భాలు ఇక్కడ రాయబడతాయి. ఏదన్నా ఒక వాక్యాన్ని మనం కదుపునప్పుడు ఖచ్చితంగా నేను ప్రతి మెసేజ్లో దీన్ని డిస్క్లైమర్లో చెప్తాను. ఏ వాక్యాన్ని మనం చదివినా ఆ వాక్యం వెనకాల ఉన్న సందర్భం తెలియదు. సందర్భం లేకుండా ఏ వాక్యాన్ని చదివినా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, వాక్యం అర్థం కాకుండా దాన్ని చదవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే దాని ఉపయోగం లేదు. మరి చాలామంది వచ్చి అడుగుతారు, ఇలాంటి ఏరికల దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయమంటారు. మంచిదే, ప్రేయర్ చేయించుకోండి. కానీ ఆ ప్రేయర్ చేయించుకున్నప్పుడు ఒక మాట అడుగుతారు. ఆ మాట ఏంటంటే, దేవుడు మా గురించి ఏమైనా చెప్పాడా? మీ గురించి మాకేం చెప్పాడు? నేను సీరియస్గా చెప్తాను. మళ్ళీ అడుగుతాడు, మా గురించి ఏమైనా చెప్పాడంటే, ఏం చెప్తాడు మీ గురించి? మా గురించి ఏమైనా చెప్పాడు? అత్తమాలు అడిగారు అనుకునేది చెప్పారు. చెప్పండి, నీకేదన్నా చెప్పాలన్నా, నాకేదన్నా చెప్పాలన్నా ఒకే ఒక్క రైట్ ఛాన్స్ వాక్యంలో నుంచే చెప్తాడు, వాక్యంలో నుంచే మాట్లాడతాడు. ఈ జనరేషన్లో బీరువా సాట్ నుంచి స్వరం రాదు, గుర్తుపెట్టు. నీ సెకండ్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కుమారి
పైకి రా అండవు. నీకు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ జనరేషన్ గుర్తుపెట్టుకుని 66 పుస్తకాలు రాయించి 66 పుస్తకాలు నీ చేతుల్లో నా చేతుల్లో పెట్టి దేవుడు నీకు నాకు చెప్తున్న సందర్భం చదువు. పులిపేట మీద ఒక వ్యక్తి నిలబడి వాక్యం మాట్లాడుతున్నట్టు ఏది పడితే అది మాట్లాడడానికి పులిపేటను దేవుడు నాకు ఇవ్వలేదు. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి సంఘ వేదికని దేవుడు నాకు ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తోచిందల్లా మాట్లాడుతున్న దేవుడు నాకు మైక్ ఇవ్వలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నా మైండ్లో ఉన్నది మాట్లాడకుండా, నా హార్ట్లో ఉన్నది మాట్లాడకుండా వాక్యంలో ఏముందో అదే మాట్లాడాలి. అందుకే నేను మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడాలని నా చేతుల్లో బైబిల్ వేస్తాడు. మీరు వింటున్నప్పుడు అరికథలు విన్నట్టు లేనిపోని కట్టుకథలు మీరు వినకుండా, మీరు వింటున్నప్పుడు ఈ మనిషి కాస్తంత ఏం చెప్తున్నాడని మీరు వినడానికి, మీరు ఒళ్ళు దగ్గరెట్టుకుని వినడానికి మీ చేతులు ఏమిటాడు చెప్పండి. మీకు వాళ్ళ దగ్గర ఉండాలి చెప్పండి. వింటున్న వారి చేతుల్లో బైబిల్ ఉంది, చెబుతున్న నా చేతుల్లో బైబిల్ ఉంది. బైబిల్ చూస్తూనే వినాలి. ఆ చూస్తున్న వాక్యాన్ని మన జాతికి అబ్జర్వ్ చేస్తే, దాన్ని పరిశీలించగలిగితే దేవుడు మాట్లాడు. దేవుడు ఎలాగా వాక్యం నుంచి మాట్లాడతారని ఈ మధ్యకాలంలో ఏం చేస్తాడంటే, ఒకడు ప్రతిదీ వాక్యాన్ని అడగాలని తయారైపోయాడు. అంటే ఎలాగా దేవుడు వాక్యం నుంచి చెప్తారు కానీ ఇలా తీసి ఇలా కొట్టి ఇలా చూసాడు. ఎందుకు చదువుతున్నారని అడిగితే అది తర్వాత చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఆడు ఊరు వెళ్ళాలి. ఊరు వెళ్ళడానికి ఇప్పుడు ఊరు వెళ్ళాలొద్దో పర్మిషన్ ఎక్కడే తీసుకున్నాడు, బైబిల్ ఎత్తుకదట. ఇలా కొట్టి ఇలా తీస్తే అందులో ఒక రెఫరెన్స్ తయారు ఉంది. అంతకు అతను లేచి బయలుదేరినాను కానీ వెంటనే బ్యాగ్ వచ్చి వెళ్ళిపోయింది. అలా అంతటా అతను లేచి వెళ్ళిపోయినాడు కానీ బ్యాగ్ చదివి అలా వెళ్ళిపోతావా? దాన్నే సందర్భం అంటారు. ఆ సందర్భం ఏంటి? అంతటా అతను లేచి పోయి ఉరేసుకున్నాడు అని ఉంది. ఎవరో ఇస్కరియోతు యోధ. అది చదవ కిందకి. అందుకే ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివితే కాంటెక్స్ట్ అంటారు దాన్ని థియలాజికల్గా, సందర్భము. ఆ సందర్భాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆ సందర్భంలోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు సంసారి అయ్యుండి, ప్రతి తల్లులు ఉన్నారుగా, చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, మీ అందరికీ ఏదో ఒక సంసారం బాధ ఉంటుంది, ఉండదా? మా సంసారంలో ఏది బాధ లేదని మీరు దొంగలు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక బాధ ఉంటుంది. ఏ బాధ లేదు. అత్త వల్ల, భర్త వల్ల, ఆడపడుచు వల్ల, తోబుట్టు వల్ల, మరిదిల వల్ల ఏదో ఒక బాధ ఉంటుంది. ఇలాంటి బాధలు పడుతున్నప్పుడు చాలా మందికి ఈ బాధలు భరించలేక చేస్తున్న పని ఏంటంటే సూసైడ్ చేసుకుంటున్నారు. లేదా ఇలాంటి కాలువల్లోకో గోదావరిలోకో దూకే చచ్చిపోతున్నారు. సావే సమాధానం అనుకుంటున్నారు కానీ బయట ఎలాగూ చనిపోతారు. బైబిల్ పట్టుకున్నా నువ్వెందుకు చేస్తున్నావు? నీ బైబిల్ చదవగా అనుకుంటా. బైబిల్ చదివితే దేవుడు నా సంసారానికి జవాబు ఇస్తాడు. ఇస్తాడు, 100కి 200% ఇస్తాడు. ఎలా ఇస్తాడు? నీకన్నా ఘోరాతి ఘోరంగా సంసారంలో నలిగిపోయిన తల్లులు బైబిల్లో ఉన్నారు. ఒక యజమానురాలు అన్న గేమ్కి, ఒక యజమానుడు తీసుకున్న నిర్ణయానికి మధ్యలో బలైపోయిన అమాయకురాలు ఉంది. ఆవిడ పేరు ఆగర్. ఆగర్ని దేవుడు దీవిస్తే ఇప్పుడు 24 దేశాలు అయింది గుర్తుపెట్టుకోండి. గల్ఫ్, అబుదాబి, కువైట్, మస్కట్, దుబాయ్, వాళ్ళందరూ ఎవరి పిల్లలు? ఆగరమ్మ పిల్లలు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, మన పాస్పోర్ట్ చేయించుకుంటారు. వాళ్ళందరూ ఎవరంటే దేవుడిని అడుగుతారు. ఒక అమాయకురాలికి అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎప్పుడో దీవిస్తే ఎప్పటికీ వాళ్ళ తరతరాలు దీవెన పొందుతున్నాయంటే ఈ దేవుడు ఎలాంటిదో తెలుసా? సంసారంలో ఏం జరుగుతుందో కూడా చూస్తాడు. అన్యాయం అయిపోతున్న తల్లులకి సహాయము అందిస్తాడు. ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం నువ్వు చదివితే ఆ రోజు ఆ తల్లిని ఆదరించిన దేవుడు నన్ను కూడా ఆదరిస్తున్న ఒక ధైర్యం వస్తుంది చూసారా? ఆ ధైర్యం రావడమే దేవుడు నీతో చెప్పండి మాట్లాడుతూ. ఒకవైపు ఏమో మంచి భర్త, మరొక వైపు ఏమో సవతి పోరి. ఈ సవతి పోరి ఈ ఇంట్లోనే కాదు, ఈ సవతి పోరి సంఘంలో కూడా. ఆ సంఘానికి ఎందుకు వచ్చిందంటే ఆ సవతి కూడా ఆ సంఘ విశ్వాసే. ఆ ఇంట్లో కనబడుతుంది, బయట కనబడుతుంది, సంఘానికి పోయిన కనబడుతుంది. కనబడిని కనబడ్డ మాట్లాడితే గొడవ పెట్టుకుని ఆ గొడవలు ఎలా అంటారు? నువ్వు గొడ్రాలివే అన్నా. గొడవ వచ్చినప్పుడల్లా గొడ్రాలు అన్నట్టు. ఎవరు ఆవిడ? అన్న. ఆ అన్నాని బాధ పెట్టిన ఎవరు? నిన్న అడుగుతాను. అన్నాకంత అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తూ వదిలేశాడా? నిలబెట్టాడు. బంగారం లాంటి కొడుకునిచ్చాడు సమయం. ఈ సందర్భాలు చదువుతుంటే ఏ సంసారంలో నలిగిపోతున్న ఏ తల్లికైనా చెల్లికైనా గుండెల నిండా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావడమే దేవుడు మగాళ్ళు ఉన్నారు. ఎవడో కొడుతో
స్నేహం చేసి వాడి వీడియో కలిసి మాట్లాడుకుని ఇద్దరు కలిసి వ్యాపారం పెట్టారు. కొన్ని రోజులు అవి ముసుకేసి వెళ్ళిపోయారు. ఈ బాధ వీడు పట్టుకోలేక ఇంకా కాయ దించకుండా తాగేస్తున్నాడు. ఆ తర్వాత వీడు ఏం చేస్తున్నాడు, ఆడు ఫ్రెండో లేకపోతే ఏదో వీడు ఆర్థికంగా నష్టపోయేసరికి వీడు తీసుకున్నాను ఏంటంటే ఇంత దెబ్బ కొట్టాడు వీడి స్నేహంగా ఉండని వీడు దుఃఖాన్ని సలుగుతే ఇంకా ఆగలేక తాగి ఆ బాధను తెచ్చి పిల్లలను కొట్టేస్తుంది. నేను అడుగుతున్నాను, ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా సొంత అన్నయ్య చేత అమ్మి వేయబడిన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు తెలుసా? సొంత స్నేహితులు లేని నిందలేసిన వ్యక్తుల చరిత్రలో బైబిల్లో ఉన్నాయి తెలుసా? అలాంటి వ్యక్తులు దేవుడికి పడి ఏడిస్తే వాళ్ళ అగ్నిగుండకాల్లో పడేసినా దేవుడు తీసుకొచ్చి సజీవంగా నిలబెట్టాడు. వాళ్ళ సింహాలపురంలో పడేసినా తీసుకొచ్చి మళ్ళీ ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టాడు. పురుషులైన వారు ఇలాంటి సందర్భాలు చదివితే ఆ రోజు దేవుడు వారిని వాదార్చిన దేవుడు నన్ను కూడా వాదార్చడానికి ధైర్యం వస్తాదే అని దేవుడు మాట్లాడు. ఈ డిస్క్లైమర్ మీకు అర్థమైతే ఇప్పుడు యోగు సందర్భం చదివాం. ఇది చదువుతున్నప్పుడు ఈ కుటుంబానికి, మీ కుటుంబానికి, మన కుటుంబానికి కూడా యోగు జీవితంలో ఏం జరిగిందో మనకు అర్థం అవడం ప్రారంభమైతే ఈ రాత్రి దేవుడు మనతో కూడా చేస్తాడు. ఆయన ఎలా మాట్లాడుతుంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా మాట్లాడుతున్న దేవుడు సందర్భాలు అర్థం చేసుకుంటూ నువ్వు ధైర్యం పొందితే ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు చూద్దాం ఏంటి 38వ అధ్యాయం ఏంటో మీకు అర్థం కావాలంటే దాని ముందు 37 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 38వ అధ్యాయం ఏంటో అర్థం అవ్వాలంటే 37 అధ్యాయాలు ఉన్నాయి. అంటే ఈ సందర్భం ఏంటో తెలియాలి అంటే ముందున్న సందర్భం తెలిస్తే కానీ తెలియదంటే తెలియదు. చాలా మందికి బాధాకరమైన విషయం ఇటీవల కాలంలో దరిద్రం ఏంటి చెప్పినా అసలు ఏ ప్రసంగాలు ఎలాగైనా కూడా తెలియదు. ఇప్పుడు చూసారా చర్చ కంటే ఒక గంట కూర్చుంటే మంచి జరుగుతుంది, నీ బొంద జరుగుతుంది మంచిగా. ఒక గంట కూర్చుంటే నా గుళ్ళో జరుగుతుంది వాళ్ళు నమ్ముతారు, నువ్వు నమ్మకం అలాంటిది. ఇక్కడ మంచి జరగాలంటే వాక్యం అర్థం అవ్వాలి. ఇక్కడ వాక్యం అర్థం అవ్వాలని నిలబడి మాట్లాడు, అర్థవంతంగా మాట్లాడు. ఆ మాట్లాడేవాడు అక్కడొక వాక్యం ఇక్కడొక వాక్యం తీయకుండా ఏ వాక్యాన్ని ఎత్తాడో ఆ ఒక్క వాక్యాన్ని వివరించడానికి మిగిలిన వాక్యాలన్నీ ఆ తెర మీదకి తీసుకురావాలి. దీన్ని రైట్ ప్రీచింగ్ అంటారు. అంటే సరి అయిన బోధన విధానం. ఇంకా థియలాజికల్గా మాట్లాడుకుంటే సౌండ్ డాక్ట్రిన్ అంటారు. అంటే దాన్ని ఏంటంటే యథబోధ అంటారు. సరిగ్గా బోధించాలంటే ఒక సందర్భం పడదాం. మొదటి వచ్చి నుంచి 10వ వచ్చిన వరకు ఎందుకు చదివాం? పల్లెగా చదివామా? ఆ సందర్భం ఏంటో అర్థం చేసుకుని 10 వచనాలు చదివాం. ఈ 10 వచనాలు చదివిన తర్వాత ఒక ఏదో నేపథ్యం నడుస్తుందని అర్థమైంది. ఈ నడుస్తున్న నేపథ్యం ఏంటో తెలుసుకోవడానికి మళ్ళీ ముందు కలుగుతున్నాం. 37 అధ్యాయాలు ముందున్నాయి. ఆ 37 అధ్యాయాలు అర్థమైతే కానీ ఈ కథనం ఏంటో చెప్పండి. అర్థం కాదు. ఇదేంటో అర్థమైతే కానీ యోబు ఏంటో అర్థం అవడు. యోబు ఏంటో అర్థమైతే కానీ ఈ రాత్రి మన దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాదు. అందుకే అర్థం అవడానికి దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి వారం ఒక సహవాసం పెట్టి సన్నిధి పెట్టి దైవజనులతో ఎందుకు ఆ బైబిల్ని బోధిస్తాడంటే ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ఒక చూద్దాం. 37 అధ్యాయాలు దీని ముందున్నాయంటే ఇప్పుడు మీకు భయం వేస్తుందేమో. అంటే ఇప్పుడు రాత్రికి మా 37 అధ్యాయాలు అంతేం భయపడదు. నేను చెప్పను. 37 అధ్యాయాలు చెప్పడానికి మనకు సమయం సరిపోదు. కానీ ఒకవేళ బోధించడం మొదలెడితే 37 అధ్యాయాలకి 37 రోజులు అవుతుంది ఈ సభ. అదంతా చెప్పడానికి అవ్వదు. కానీ అసలు ఏంటో జస్ట్ అవుట్లైన్స్ బ్రీఫ్గా, అంటే దాని యొక్క బార్డర్స్ ఏంటో ఒకసారి మనం చూసొద్దాం. ఒకసారి ఒకసారి వెళ్దాం. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఊజు దేశమందు ఏ దేశం అట? ఊజు దేశం. బాగా వినండి. ఊజు దేశం ప్రజెంట్ ఏ ఏరియాకి దగ్గర కూడా చెప్తున్నా బాగా వినండి. మస్కట్, అబుదాబి ఈ ప్రాంతాలకి దగ్గరగా ఉన్న ఏరియా ఆ రోజుల్లో యోబు గారు బ్రతికిన ఏరియా. గల్ఫ్ హబ్లో అంటే గల్ఫ్ దేశాలు ఏవైతున్నావో ఆ ఏరియాలో ఒక రోజు యోబు గారు బతికారు. బైబిల్లో ఎక్కడ అనగనగా లేదు. ఏదైనా ఒక వ్యక్తి జీవిత చరిత్ర చెబితే ఆ వ్యక్తి పేరు చెప్పింది, ఆ వ్యక్తి బతికిన ఏరియా చెప్పింది, ఆ వ్యక్తి బతికిన దేశం పేరు చెప్పింది. ఆ రోజుల్లో ఎవరెవరు ఏమేం పరిపాలన ఎంత డీటెయిల్స్ ఎందుకు బైబిల్ చెప్పిందంటే నిజాల కనుక చెప్పింది. అబద్ధాలకైతే ఆధారాలు ఉంటాయా? పెద్దమ్మ కథ చెప్పిందట బిడ్డ నిద్రవత లేదని.
నాన్నమ్మ అమ్మమ్మ కథలు చెప్పారట. ఏమని? అన్నం తింటలేదని. ఏమని? మరి నీకు కథ చెప్తాను రా అన్నట. కథ ఏంటే కదంటే అనగా రాజు. చెప్పండి, ఇంకా ఇంటర్నేషనల్ కథ చెప్పండి. ఆ రాజుకి 7 కొడుకులు. 7 ఆ 7 కొడుకులు ఒక రోజు ఏటకి నడుతున్నాను. రాజుగారి కొడుకులు ఏటకి వెళ్ళారంటే కొడితే జింకలు కొట్టాలి, కొడితే పులును కొట్టాలి, కొడితే అంతకు మించి పెద్దాట్లు కొట్టాలి. కానీ రాజుగారి కొడుకులు దరిద్రం ఏంటి? మరీ దరిద్రం. రాజుగారి కొడుకులు సేవలు కొడితే కొట్టారు. సరిగ్గా 7 ఓ గంపడ్డాయా? 2 గంపలా? 3 గంపలా? 7 7 అంటే ఒకటే గొప్ప పనులే. నేను అడుగుతున్నాను, రాజుగారు ఆ రాజుగారికి 7 కొడుకులు, ఆ 7 కొడుకులు ఆ ఏటకి వెళ్తే 7 7 పడ్డాయట. తెచ్చి ఎండబెట్టారట పనులు. ఆ ఎండబెడితే అందులో ఒకటి ఎండలేదు. ఎండంతా అన్నారట. ఏమని? ఏవే ఎండలేదు ఏంటి వై అని అడిగారు. అడిగితే అది అందంట ఎండిపోదా అనుకున్నాను కానీ గడ్డిమోపు అన్నం వచ్చింది అందంట. ఇది చచ్చిపోయిన చేప. కొన్ని చేప చచ్చిపోయిన చేప ఉందట, గడ్డిమోపు అని వచ్చినారు. అంత ఫీల్ అయింది. పక్కకెళ్ళొచ్చుగా, అక్కడే ఉందంట. నేను అడుగుతాను, ఈసారి మీ పెద్దమ్మ కాలు చెప్తుంటే ఇవే పెద్దమ్మ అనగా రాజు అన్న కదా, అనగా ఆ దేశం పేరు ఏంటి అని అడుగు అంటారు. రాజన్నగా రాజు పేరేంటి? ఆయన 7 పెట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టలేదా? ఆపరేషన్ చేసుకున్నారు. అడగండి, ఏ దేశానికి రాజు పేరేంటి? 7 రోజులు ఏంటి? చేపలు పట్టడం ఏంటి? ఇవన్నీ అడిగితే పెద్ద నోరు మీరా అవన్నీ కథలు అంటారు. కథకి ఏముండదు, అడ్రస్ ఉండదు. కథకి ఏముంటుంది? బాగుందండి, కథ ఉంటా తప్ప కథకి కథనానికి ఆ కథనానికి ఆధారాలు ఉంటాయి, కథకి ఆధారాలు. అందుకే దానికి ఆధారాలు లేవు కనుక కథలు ఊహించుకొని చెప్తారు, మిథాలజీగా మాట్లాడుకుంటారు, ఒక స్టోరీ మాట్లాడుకుంటారు. కానీ ఇది కథ కాదు, ఇది నిజంగానే బైబిల్ మొదలెట్టడమే యోబు చరిత్ర. ఏమాటో తెలుసా? యోబు గారు ఊరుంది, దేశం ఉంది. ఆ దేశం ప్రజెంట్ గల్ఫ్ ఏరియాలో ఉంది. ఆ ఏరియాలో ఉన్న ఆయన గురించి చెప్తున్నారు చూడండి. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండను గనక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. ఆ రోజుల్లో గొప్పవారంటే ఏంటి? సేవల చెరువులు కాదు. ఆ రోజుల్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళంటే ఏంటి? ఎకరాలు ఉన్న వాళ్ళు కాదు. ఆ రోజుల్లో బాగా డబ్బులు ఉన్నవారంటే ఏంటో తెలుసా? పశు సంపద ఎవరైతే ఎక్కువ కలిగి ఉంటారో వాళ్ళే డబ్బు ఉన్నవారు. పశువుల మీద, గట్టి భూముల మీద ఆధారపడేవారు. మీకు కావాలంటే భారతదేశపు మూల చరిత్ర చదవండి ఎప్పుడైనా మీకు ఓపుకుంటే. ఆ భారతదేశపు మూల చరిత్రలో ప్రధానమైన గొడవలు, యుద్ధాలు దేనికోసం తెలుసా? పశువుల కోసం, గడ్డి భూముల కోసమే గొడవలు జరిగాయి. భారతదేశపు మూల చరిత్ర కన్నా పురాతనమైన చరిత్ర యోబు చరిత్ర. ఆ యోబు చరిత్ర రాస్తున్నాడు ఏమని? ఆ రోజుల్లో 7,000 గొర్రెలు. ఎన్ని? 7,000 గొర్రెలు అంటే మాటలా నడుతాను. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, జతలుగా 500 ఆడగాడులు, బహుమంది పనులు. ఎంత ఆస్తి కలిగి ఉన్నాడు. ఎంత ఆస్తి అంటే తూర్పు దేశాల్లో యోగును దాటిపోయేంత ఆస్తి పరులు లేరంట. బాగా వినాలి, ఎక్కడ లేడు? తూర్పు దేశాల్లో యోగును దాటిపోయేంత ఆస్తి పరులు లేరట. ప్రశ్న, తూర్పు దేశాల్లో దాటిపోలేదంటే ఎందుకు? తూర్పు దేశాలంటే ఏంటి? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. తూర్పు దేశాలంటే ఏంటి చెప్పండి. తూర్పు దేశాలంటే తూర్పు అని దేన్ని అంటారండి? చెప్పండి. తూర్పు అని దేన్ని అంటారు? చెప్పండి అమ్మా, కరోనా చెప్పండి. తూర్పు అని దేన్ని అంటారు? చెప్పండి. సూర్యుడు మీ బంద. నేను అడుగుతున్నాను, మీ ఊరికి తూర్పు ఎదరగానే సూర్యుడు ఉదయం, ఇది బాగుంది. కానీ ప్రపంచానికి సూర్యుడు ఉదయించే తూర్పు కాదు. ఏం చెప్పిన?
ప్రపంచానికి మ్యాప్ విడదీస్తున్నప్పుడు ఎలా విడదీస్తారంటే, ఇప్పుడు బాగా వినాలి, నాకు తూర్పు ఏదంటే నేను ఒక ల్యాండ్ మార్క్ ఎలా అయితే చూపించి ఇది తూర్పు, ఇది పరమడ, ఇది ఉత్తరం, దక్షిణం ఎలా అయితే చెప్తానో, ప్రపంచానికి తూర్పు పరమడ అంటే సూర్యుడు కాదు. మ్యాప్లో దేని చూస్తారంటే ప్రపంచానికి మధ్యలో ఒక సముద్రం ఉంటుంది, సముద్రం. ఆ సముద్రం మధ్యలో కనుక దాని పేరు మధ్యధరా సముద్రం. బైబిల్లో మ్యాప్లు ఉంటాయి, ఇంటికి చూడండి, చివరిలో ఒక మ్యాప్లు ఉంటాయి. ఆ మ్యాప్లో మధ్యధరా సముద్రం ఉంటుంది. మీకు ఇంకా బండ గుర్తుండాలంటే, యోనా గారు పారిపోతారే ఆ సముద్రమే. ఆ యోనా గారు పరిగెట్టారు ఆ సముద్రం, దాని పేరు మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రం ఏదైతే ఉందో, ఈ సముద్రం ఆ రోజు అక్కడ ఉంటే, ఆ మధ్యధరా సముద్రం ప్రపంచం మధ్యలో ఉంది కనుక, ఆ తూర్పు గంట సముద్రానికి తూర్పుగా ఉన్న ఏరియా అంతా ఏమంటారు చెప్పండి? తూర్పు ప్రాంతం. అక్కడ నుండి మీ దగ్గరలో సముద్రం ఏముంది? మీకేముందన్న సముద్రం? మచిలీపట్నం. అది బంగాళాఖాతం మచిలీపట్నం. ఎక్కడికి? మచిలీపట్నం అడుగుతున్నాను. ఇక్కడ దగ్గరలో మీకు కూడా చెప్పండి, మచిలీపట్నం సముద్రం ఉంది, బంగాళాఖాతం. ఇక్కడ దగ్గర కూడా అంటే ఆ సముద్రం దగ్గర నుంచి ఈ సముద్రం వరకు ఆరిన నేల అంతటిని ఏమంటారంటే చెప్పండి? తూర్పు భాగం అంటారు. ఈ తూర్పు ల్యాండ్ మీద ఏర్పడిన దేశాలనే తూర్పు దేశాలు అంటారు. అంటే అక్కడ నుండి ఇక్కడ వరకు ఈ ఆరిన నేల మీద యోబుని దాటిపోయే డబ్బున్నోడు చెప్పండి? ఎవరు లేడంట. అంత డబ్బున్నోడు ఆశపోడు ఎవరు చెప్పండి? యోబు గారు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నేను చాలా దిక్కు చెప్పినా మీకు చెప్తున్నాను అండి. ప్రపంచంలో ఎవడు చేయలేని పెళ్లి భారతదేశంలో చేశారు. పెళ్లికి ఆయనకు వచ్చి 6,000 కోట్లు. 6,000 కోట్లు పెళ్లికి 6,000 కోట్లు. ఎంత డబ్బులు ఎక్కువ అయిపోయింది చెప్పండి? మనం ఇచ్చాం డబ్బులు, బ్యాలెన్స్ చేస్తున్నాం జియో మందే. 6,000 కోట్లు, 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారు. ఆ పెళ్లికి రకరకాల మనుషులు, సెలబ్రిటీలు అందరూ పెళ్లి చేశారు. ఆ పెళ్లికి వచ్చిన వారందరికీ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, ఇంటర్నేషనల్ సింగర్, ఒక నైట్ వచ్చిన అతిథులందరికీ ఎంటర్టైన్మెంట్ కొరకు సాంగ్స్ పాడడానికి ఒక సింగర్ వచ్చింది, ఇంటర్నేషనల్ సింగర్. ఆవిడ తెలుపు కాదు నలుపు కాదు అంటుంటుంది, అలా ఉంటుంది, ఆఫ్రికన్ అనుకుంటా. ఆవిడ వచ్చింది నైట్ పాటలు పాడడానికి. నైట్ పాట పాడితే 1 నైట్ ఆమె సాంగ్స్ పాడడానికి ఆవిడకి ఇచ్చిన కాస్ట్ 30 కోట్లు. పాటలు పాడినా ఆ దగ్గర పిఏగా ఉన్న బాగున్నట్టు 30 కోట్లు. వచ్చిన సెలబ్రిటీలు అందరికీ వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. మనం వెళ్తే బాగున్నట్టు పెళ్లికి వాచ్ ఖరీదు 2 కోట్లు. వచ్చిన వారి పెళ్లికి ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రిక ఇస్తారుగా, పెళ్లి పత్రిక. ఆ పెళ్లి పత్రికని బంగారం చేయించాను. నేను కాంపిటేటివ్ చదువుకున్నప్పుడు నా డిపార్ట్మెంట్లోకి రాకముందు 13 సంవత్సరాల క్రితం చదువుకుంటున్నప్పుడు ఈ రిలయన్స్ వాళ్ళ యొక్క కరెంటు బిల్ అట, ఎప్పుడో నా జాబ్ రాకముందు కూడా చెప్తాను, నేను అప్పుడు చదువుకున్నాను. ఈ రిలయన్స్ వారి నెలసరి కరెంటు బిల్ అట, కరెంటు బిల్లు 2 లక్షలు. ఇంటికి మెయింటెనెన్స్ కరెంటు బిల్ 2 లక్షలు, నెలకు 2 లక్షలు కరెంటు బిల్ అవుతారట. ఇంటికి మెయింటెనెన్స్ వచ్చి 2 కోట్లు. మీకు ఎంత అది బాగా వినండి. ఇంత డబ్బులు ఎక్కువైపోయిన రిలయన్స్ వాళ్ళు మన దేశం ఉన్నారు. వాళ్ళ దేశాన్ని కొనేసేంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, రాష్ట్రాన్ని కొనేసే డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఇలాంటి రిలయన్స్ వాళ్ళు 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేశారు. ఆ పెళ్లి కొడుకు పేరు అనంత అంబానీ. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. ఇలాంటి రిలయన్స్ వాళ్ళని 100 మందిని ఒక పక్క నిలబడితే ఆ 100 మందికి ఒక్కడ సమాధానంగా మరో పక్క నిలబడే వ్యక్తి ఎవరు తెలుసా? యోబు. అంటే 100 మంది కుబేర్ల కన్నా గొప్పడు ఎవరు చెప్పండి? అంత డబ్బు ఉన్నవాడు. కానీ గమ్మత్ ఏంటంటే, ఇంత డబ్బు ఉన్న యోబు గారు, ఇంత ఆస్తిపరుడైన యోబు గారు 1 నైట్లో స్టోరీ మారిపోయింది. రాత్రికి రాత్రి అని స్టోరీ మారిపోయింది. రాత్రికి రాత్రి అని స్టోరీ మారిపోయింది. రాత్రికి రాత్రి అని స్టోరీ మారిపోవడానికి కారణం ఏంటంటే, కారణం ఏమీ కాదు, 2 మహాశక్తులు ఒక వ్యక్తి కోసం డిస్కషన్ చేస్తున్నాయి. కనబడని అదృష్టాలు. ఎక్కడ, ఎలా ఒకసారి చూద్దాం. అదే మొదటి అధ్యాయం 7వ వచనం. ఇంకా మీకు బాగా అర్థం ఆలోచన చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చాను. ఇప్పుడు బాగుందండి. ఆలోచన ఏం చెప్తుందంటే, దేవదూతలందరూ యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన ఒక దినం తటస్థించెను. ఆ దినమున
అపవాది వాడు వారితో కలిసి వచ్చినట్టే దేవదూతలందరికీ అదృశ్య లోకంలో ఒక మీటింగ్ జరుగుద్ది అన్నమాట. మాకు కనబడలేదంటే ఆ మీటింగ్ కింద మనకు కనబడదు. ఎందుకంటే చదువుకున్న పిల్లలు మీకు తెలియాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నారు ఇక్కడ, చేయొద్దండి ఉన్నారా? ఎప్పుడో మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు? రేపు అని చాలా ధైర్యవంతులు పేరు ఎగ్జామ్ కూర్చున్నారు. త్వరగా వెళ్ళిపోండి, నేను వస్తున్నాను, మీకు అర్థం కాదు. మనకి సబ్జెక్ట్లో హై స్కూల్ లెవెల్లో 3 డైమెన్షన్ 4th డైమెన్షన్ సబ్జెక్ట్ చెప్తారు, తెలుసు కదా. అంటే ఏంటంటే రేపు ఎగ్జామ్ బాగా రాస్తారు మీరు. 3 డైమెన్షన్ అంటే పొడవు, ఎత్తు, ఎడల్పు. అంటే మనం 3 డైమెన్షన్ జీవులు. మనం అంటే పొడవు, ఎత్తు, ఎడల్పే చూడగలం. మనం ఈ కళ్ళు పొడవు, ఎత్తు, ఎడల్పు చూడగలం. అంతకు మించిన డైమెన్షన్ చూడలేదు, కనబడదు అనమాట. అంటే దానికి లో ఉన్నా కనబడదు, దీనికి పైన ఉన్నా కనబడదు. మన కన్ను ఈ పొడవు, ఎత్తు అంటే ఈ బిల్డింగ్ పొడవు, ఎత్తు, ఎడల్పు ఇదే చూడగలదు. ఇంతకు మించి ఏమన్నా ఉంటే మనకు కనబడదు. దాన్ని 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్ ఇంకా అర్థమైన చూడకుండా అంట. ఇక అన్న ఈ డైమెన్షన్స్ ఇలా దాటి వెళ్ళిపోతే మన ఊహలకు అందని డైమెన్షన్స్ ఉన్నాయంటే కోణం మనకు అర్థం కానిది. ఆ అర్థం కాని లోకాన్ని ఏమంటారంటే అదృశ్య లోకం అంట. ఆ అదృశ్య లోకం అంతా మెటీరియల్, పదార్థంతో లేదు. మన పదార్థం, ఇది పదార్థం, ఇది పదార్థం, ఇది పదార్థం, ఇది పదార్థం, ఇది పదార్థం, అన్ని పదార్థం ఏదో ఒక మెటీరియల్తో ఉంది. కానీ ఆ యూనివర్స్ ఎలా ఉంటుంది? దానికి మెటీరియల్ ఉండదు. అంటే ఉనుకుంటుంది, ఆత్మలు ఉంటాయి, శక్తులు ఉంటాయి, దానికి మెటీరియల్ ఉంటుంది. కానీ ఆ మెటీరియల్ ఏంటి? కంటికి చెప్పండి కనబడదు. ఈ కంటికి కనబడిన 3 డైమెన్షన్ ఉంటేనే కనబడుతుంది. ఇంతకు మించి ఉన్న, ఇంతకు తక్కువ ఉన్నా కనబడదు. కనుక ఆ లోకంలో కౌన్సిల్ జరుగుతుంది, డివైన్ కౌన్సిల్ అంటారు దాన్ని. డివైన్ కౌన్సిల్ అంటే ఈ భూమి మీద ఏం జరుగుతుందో, ఎవడ అధికారం ఎక్కాలో, ఎవడ అధికారం మళ్ళీ చెప్తాను సీరియస్గా మీరు అనండి. 2029 సీఎం ఎవరు ఉండాలో, పిఎం ఎవరు ఉండాలో ముందే డిసైడ్మెంట్ ఎక్కడ జరుగుతుంది చెప్పిన? ఆ లోకంలో జరుగుతుంది. ఆ లోకంలో డిసైడ్ జరగడానికంటే ముందు ఎలక్షన్ జరగకముందే సెలక్షన్ జరిగిపోద్ది. ఏంటి? ఎవడు ఉండాలో, ఎవడు దిగాలో. దాని ఉంటుంది. ఏమో తెలుసా? రాజులు ఎక్కించువాడు ఆయనే. మనం అనుకుంటాం అందరూ ఈయనకేసే ఓట్లు గెలలేదని. నువ్వు అనుకుంటే గెలరు, ఆయన అనుకుంటే గెలు. పిఎం ఎవరు అవ్వాలో, సీఎం ఎవరు అవ్వాలో, లోకల్ ఎమ్మెల్యే ఎవరో. ఇదేంటండి? చెడ్డోళ్ళు కదండి, ఈ చెడ్డోళ్ళు వచ్చేటండి, మంచోళ్ళు కదండి, ఈ మంచోళ్ళు అంటే చెడ్డోడా మంచోడే కాదు. ఈ ఏరియాకి మొట్టికాయలు వేయాలన్నా, ఈ ఏరియాకి మంచి చేయాలన్నా, నీకు దుర్మార్గతలు అంటే దుర్మార్గుడినైనా, మంచివాడు అయితే మంచివాడినైనా, టెక్కుదించడానికి టెక్కలోని, మంచులోని ఎవరిని ఎక్కించాలో, ఎవరిని దించాలో దేవుడికి అన్నీ తెలుసు. ఆ కౌన్సిల్ జరుగుతుంది. అదే 6వ వచనం. అంటే ఈ 6వ వచనం ఏం చెప్తుంది? భూమి మీద ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ పరిపాలన ఎలా ఉంది, ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు దేవుడు అధికార పక్షం ఉంటే ప్రతిపక్షంలో నిలబడి కంప్లైంట్లు చేసేది ఎవడంటే అపవాదిగా. వీడికి మళ్ళీ వీడికి ఒక ఓటింగ్, వీడికి మళ్ళీ వీడికి ఒక టీము, వీడి మళ్ళీ అపవాదం అంటేనే ఏంటి చెప్పండి? ప్రతిపక్షం అంటేనే ఏదో ఒక నిందేయడం, అంతే కదా. అసలు ప్రతిపక్షం అనేది పుట్టక మునిపే ప్రతిపక్షం ఉంది అదృష్ట లోకంలో. వాడు ఎవడంటే అపవాది గారు. వాడు మాట్లాడుతున్నాడు. ఏమని దేవుడు అడిగాడు? నీవు ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చి తిరిగి చెప్పండి. భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు, అటు ఇటు అంటే చెప్పండి. భూమి మీద అటు ఇటు తిరిగేవాడు ఎవడండి? గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఏదో ఒక పనిలో నిపుణత కలిగి తిరిగే వాళ్ళు ఎవరండి? దేవుని పిల్లలు. ఏ పని లేకుండా అటు ఇటు తిరిగే బ్యాచ్ ఎవరండి? చెప్పండి. ఈ పోరంబోకులందరూ ఎవరి తాలిక అన్నమాట? నాడు తాలిక అన్నమాట. వీళ్ళకి పని ఉండదు, ఆ ఈదులోకి వెళ్తారు, చెప్పండి, ఈ ఈదులోకి వస్తారు, ఇలాగెళ్తాడు, అలాగే. వీడికి అమ్మ భయమా, బావు భయమా, పెద్దల భయమా, నాయకుల భయమా, సేవకుల భయమా? ఈ ముఖానికి ఏమన్నా భయం ఉందా? లేదు. వీడు ఎలా తిరుగుతాడు? దెయ్యం పట్టుకుని అలాగే తిరుగుతాడు. ఆడికి పనా పాట, ఆడికి చదువా పాయా, ఆడికి పన లేదు. మరి ఆడ అమ్మ బాబు కనేసారు, ఆ కనేశ్వరుడికి మళ్ళీ వీడి ముఖానికి ఒక ఫోను, ఆ ఫోన్ వీడికి మళ్ళీ గేమ్స్, వీడికి సెల్ఫీలు, వీడికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. వీడు ఏం చేస్తాడంటే ఏదో కొండకూర పని చేయడానికి తిరుగుతుంటుంది. ఉన్నారు ఎవరైనా ఉంటే చెప్తున్నాను, నీకోసం చెప్తున్నాను గట్టిగా. చదవండి చెప్తున్నాను, చదవండి. చదువుకునే వయసు ఉన్నప్పుడు చదవండి.
మన ఏరియాలో మన దిగుతల చాలిక మన అయ్యలు తాగి ఎక్కారు, మన తాతలు తాగి ఎక్కారు, మన పితరులందరూ ఊడిగాలు చేసి బతికారు. చాలిక రాజ్యాంగం స్థిరపరిచి మనకు చక్కటి పౌర హక్కులు ఇచ్చి చదువుకునే సౌలభ్యం ఉన్నా ఇంకా నేర్పించిపోయిపోతారు, అడుక్కు తింటారు. మళ్ళీ చెప్తున్నాను, మన పెద్దలు ఈది దీపాల కింద కూర్చుని భారతదేశానికి రాజ్యాంగం రాశారు. మన పెద్దలు మేస్మికి చెప్పొచ్చు, మళ్ళీ చెప్తున్నాను, మన పెద్దలు రాజ్యాంగం రాశారు ఈది దీపాల కింద కూర్చుని. మన జాతుల కొరకు, మన దిగువ తరగతి వరకు ఎద్దేవ చేస్తున్న వారి నోరు మూయించే చట్టాలు చేశారు. అలాంటి ఉన్నతమైన ప్రాంతాల్లో పుట్టిన మనం ఆగుతున్నాడు 20 సంవత్సరాలు దాటకుండా 20 సంవత్సరాలు దాటకుండా తాగితే ఏమవుతారా? నడుతుంది మాట్లాడుతున్నారు, నీ పిల్లల్ని పోషించగలవా? నీ సీరియస్ రేపు పొద్దున్న నీ భార్యను పోషించగలవా? 30 ఏళ్ళు దాడితే నడవ అందుకుపోద్ది. 30 ఏళ్ళు దాడితే ఇప్పుడు నుంచి తాగుతున్నావు, నీ కిడ్నీలు పోతాయి, లివర్ పోతాయి. రేపు పొద్దున్న నేను కట్టుకున్నాక ఆ పిల్ల ఏమైపోవాలి? అది గురించి కానీ ఇద్దరికి ఏదో ఒక పిల్ల జల్లో పుడితే వాళ్ళేమైపోవాలి? ఆగడం ఫ్యాషన్ కూడా తాగుతావా? మన ఏరియాలో సర్వేలో తెలిసేటప్పుడు మన క్రిస్టియన్ ఏరియాస్లోనే అధికంగా కుర్రోలు తాగుతున్నారు. మళ్ళీ చెప్తున్నారు, గంజాయి తాగుతున్నారు, బ్రాండీలు తాగుతున్నారు, బీరులు తాగుతున్నారు. ఇవేమన్నా నీ ఎముకలకు బలం ఇస్తాయా? నీకు అంత డబ్బు ఎక్కువైపోతే డ్రై ఫ్రూట్స్ కొనుక్కుని తిను, పనికొస్తావు. అంతగా తినాలనిపిస్తే జ్యూస్ తాగు నడతా. మళ్ళీ నాకు ఏ జ్యూస్ తాగుతావు? ఆ తాడిపేట జ్యూస్ కాదు, ఆ ఫ్రూట్స్ కొనుక్కుని మంచిగా జ్యూస్ తాగు. నీకు తాగితే లీటర్ తాగు. ఏం తాగుతావు? ఇదిగో తాడిపేట కాదు, దర్శనం చెప్తున్నాను. ఏదైతుందో ఫ్రూట్ జ్యూస్ తాగు, మంచిగా తాగు, డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగు. తాగరు అబ్బాయి, అవసరమైతే లీటర్ నీళ్ళు తాగు, రోజుకి 3 లీటర్లు నీళ్ళు తాగు. మంచిది బాడీకి, స్కిన్ బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, నీ రక్త ప్రసరణ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఈ చెత్త తాగితే ఏం పనికి వస్తావు? నువ్వు తాగుతావు, దయ్యంగాడికి ఎలకంపోటు పెడతావు. ఈ దయ్యంగాడి పని చెప్పినా ఆడు అటు ఇటు తిరుగుతాడు, ఆడు తిరుగుతాడు, నేను తిప్పుతాడు. అందుకే చూడండి, రాత్రులు ఫోన్లు అటు తిరుగుతారు. ఎందుకలా తిరుగుతారు? దయ్యాలు వేసిందంతా, దయ్యాలు వేసి నడుతారు, బడుకోలేదు, అలా తిరుగుతుంటారు, అలా తిరుగుతారు. నాకు తెలిసి మీటింగ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే ఇక్కడ ఉంటారు బ్యాచ్, మన ఏరియాలో ఉంటారు కదండి. ఇక్కడ కూర్చుంటారు, తెల్లవారు ఆ ఫోన్లు ఒక్కుంటూ తెల్లవారు నడుతున్నారు. నేను రేపు పొద్దున్న మీ అమ్మకు కాలు వినా, మీ నాన్నకు కాలు వినా, రేపు పొద్దున్న వాళ్ళకి ఏదన్నా అయితే నువ్వు ఎలా బతుకుతావు? చదువుకునే స్థితిలో ఉన్నప్పుడు చదువుకోకపోతే రేపు పొద్దున ఏమవుతావు? వీళ్ళు ఉన్నారు కాబట్టి సాగిపోతుంది 100-200 తీసుకుని. రేపు పొద్దున ఏదన్నా అయితే ఆగుబొద్దుగోడుగా పనికొస్తావా? కాగితాలు ఎత్తుకుని బతుకుతావా? నేను మళ్ళీ చెప్తాను, కుర్రోళ్ళకి మన ఏరియాలో జరుగుతున్న స్థితిగతులు బట్టి పౌరుషం రావాలని చెప్తాను. మళ్ళీ గుర్తుపెట్టాను, మన ప్రాంతాలు దైవానికి, మన ప్రాంతాలు దేవుని సన్నిధికి క్యారెక్టర్ అడ్రస్గా ఉండాలి తప్ప మన ప్రాంతాలన్నీ పని కలిగిన ప్రాంతాలుగా ఉండాలి తప్ప మన ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. అటు ఇటు తిరిగే సాతానగాడికి చెప్పండి, పాత్రలో కూడా గుర్తుపెట్టుకోండి. సాతానగాడు అటు ఇటు తిరుగుతాడు, అటు ఇటు తిరిగే చేస్తారు. ఆడు తిరుగుతాడు, తిరిగే వాళ్ళని చెప్పండి తిప్పుతాడు. ఆడు తిరుగుతాడు, తిరిగే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి తిప్పుతాడు. సాతాన తిరుగుతాడు, తర్వాత కుక్క తిరుగుతుంది ఈదుల్లో, చూసారా? అలా పోతారు. ఎవరో పిలిచాడు, మళ్ళీ ఎలా వచ్చారు, ఎందుకు పోయేవే తెలదు, ఎందుకు వచ్చావే తెలదు. సేమ్ ఎలాగే తిరుగుతాను కుక్కల్లాగా. స్కూల్ బస్సు పోతుందంట, బండేసి పోయాడు. స్కూల్ బస్సు వెనక ఎందుకు వెళ్తున్నారా? స్కూల్ బస్సు వెనక వెళ్ళదు, ఆ చదివిన ఆ పిల్లనే స్కూల్ బస్సు వెనక వెళ్ళిపోతావు, స్కూల్ వదులుతాడు. లేక సెక్యూరిటీ అక్కడ 100 రూపాయలు ఇస్తారు, బస్సుకి ప్యాక్ చేయలేతే. స్కూల్ దగ్గర నీకు పని, నీకు స్కూల్ లేదా, నీ కాలేజ్ లేదా, నీకు పని లేదు, ఉద్యోగం. మగపిల్లలు మళ్ళీ చెప్తున్నాను, 21 ఇయర్స్ డిగ్రీ అవ్వాలి, 21 ఇయర్స్ దాటిన 25 ఇయర్స్ ఏదో ఒక జాబ్ చేయాలి, 30 ఇయర్స్ చక్కగా సంపాదించాలి, సేవింగ్స్ ఉండాలి. తల్లిదండ్రులకి ఒక మాట చెప్పి, పలానా అమ్మాయిని విశ్వాసం నేను చేసుకోవాలనుకుంటాను ఒక మాట నువ్వు చెప్పాలి. లేదా ఆ పెద్దలు చూసిన సంబంధాన్ని చూడాలి, చక్కగా ఇంటోడు అవ్వాలి. అత్తా మామూలుగా చెప్పాలి, ఏమని తెలుసా? నీ కూతురు పంపిస్తున్నప్పుడు రూపాయి వద్దు, మిమ్మల్ని మర్చిపోయి బంగారు బొమ్మలో నేను చూసుకుంటాను పంపించానని చెప్పాలి. చెబుతావా? చెప్పు. నీ గాలాటం ఏంటి చెప్పినా, లక్ష ఇస్తావా? 2 నీకు 100 ఇస్తాను, నీకు 1,00,000. నీకేమిస్తాను? నేనే రెడీసన్ ఇస్తారు 1,00,000. నీకు పిల్లలు ఎవరైనా ఎక్కువ గుర్తు పెట్టుకో. నువ్వు గాలి, నీ గాలికి ఆ గాలి తగులుతుంది, ఆ సుడిగాలి. మీ ఇద్దరు కావాలంటే మాకు ఈదురుగాలి అన్నీ ఇక్కడ. ఏం చేస్తారు? పని చేయి, పని చేయి. బైబిల్ ఏమని చెప్పనా? ఎంటీ ఉన్నవాడు ఎవడైనా బైబిల్ చెప్తుంది, సాగుతుంది. ఎంటీ మైండ్ డైవిల్స్ ఫ్యాక్టరీ. ఎంటీ మైండ్ అంటే
ఖాళీ మైండ్, ఖాళీ హార్ట్, ఖాళీగా ఉన్న హృదయం, ఖాళీగా ఉన్న మనస్సు దయ్యాలకి కర్మాగారం. గుర్తుపెట్టుకో, త్వరగా వస్తాడు. ఏ ఇల్లు అమర్చి ఖాళీ చేసుకుంటుంది, బైబిల్ ఉందిగా, ఏ ఇల్లు ఊడ్చి అమర్చుంటాదో అందులోకి మరీ 7 చెడ్డ దయ్యాలు వచ్చాడు. 7 ఇల్లు అంటే దేహం, మనస్సు. ఇది ఖాళీగా ఉంటే త్వరగా వస్తుంది. ఏదో ఒక పని చేయి. ఏ పని లేదా ఇంట్లో మీ అమ్మతో పాటు గిన్నెలు కానీ, ఏ పని లేదా, సిగ్గులని చెప్తున్నాను చూడు, ఏ పని లేదా మీ నాన్న వ్యవసాయం చేస్తే కూడేళ్ళు సహాయం చేయి, ఏదో ఒక పని చేయి. కానీ ఖాళీగా ఉన్నావో ఆడికి దొరుకుతావు, ఆడికి దొరికావో ఆడికి ఒక తుండ్ర పని చేస్తావు, అదైతే ఒక తుండ్ర పని చేస్తావో అది ఇరుక్కుంటావు, అది ఇరుక్కున్నావో నీకు అదే లాస్ట్ రోజు అవుతుంది. ఏదో ఒక పని చేయి. సతంగా చెప్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్న వాడిని పిలిచి అడిగాడు దేవుడు ఏమని, ఇలా రా మా అబ్బాయి అన్నాడు భూమి మీద, తెలుసా అన్నాడు. నేను త్వరగా ముగిసిన జాతి ఇవ్వనండి. మా అబ్బాయి ఎవరనగానే అయ్యో మన దేవుడు ఎలా అంటే పోయేవాడిని గోగు మరి పిలుస్తున్నాడు ఏమని. మన దేవుడు ఎలా చెప్తున్నా, మా వాడు మరింత పనోడు అవడానికి అవసరమైతే ఎన్ని పరీక్ష అయినా దేవుడు పెట్టాలని అనుకుంటాడు. యోబు గారి గురించి సాతాను అడుగుతాడు, మా యోబు సంగతి ఎరుగుతువా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడైన నాయందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు లేడనగానే అపోదన్నట. ఊరకే ఉన్నాడా? ఆయన వ్యవసాయం చేస్తే వ్యవసాయం జీవిస్తావు, పాడి పంటలు ఉంటే పాడి పంటలు జీవిస్తావు, ఆయనకి ఎన్ని కావాలంటే అన్ని జీవిస్తావు. ఒకటా రెండా? ఆయన కలిసి వచ్చే మనుషులు ఇచ్చావు, కలిసి వచ్చే కొడుకులు ఇచ్చావు, కలిసి వచ్చే కూతుర్లు ఇచ్చావు, కలిసి వచ్చే దోస్తులు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, భార్యని ఇచ్చావు. అన్ని ఇస్తే ఎవడైనా నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాడు. అన్ని తీసే అప్పుడు పెట్టమా కృతజ్ఞత గురిక ఎప్పుడు పెడతారని అడుగుతాను. ఎప్పుడు నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నువ్వు అన్నీ చేస్తున్నావని నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు. అది అన్నీ లేకపోతే నేను నమ్ముతారా? జనాలు అడగడం చెప్పనా, ఈ చర్చకు వచ్చిన చెడగొడతారు కొంతమంది. ఏమని, కొంతకాలం నుంచి నేను ప్రార్థన చేసిన పని అవ్వట్లేదని అంటే, ఈ చెడిపోయిన గాడి కుదురుండక ఈ కూసే గాడి మేసే గాడిని చెడగొట్టడానికి వచ్చానంట. ఆ చర్చికి రా పని అయిపోతా అన్న ఏంటి, ఆ చర్చికి 3 వారాలు వెళ్తే 7 వారాలు వెళ్తే పని అయిపోతాను. కానీ ఈ డిగ్రీ ఇక్కడ మానేసి అక్కడ పోయిందండి. ఎక్కడికి? అక్కడ పోయినట్టే అక్కడి నుంచి పోయినట్టు. ఆ తర్వాత అక్కడ పని అవ్వలేదు. ఇంకొక గాడి వచ్చి చెప్పింది ఏమని, ఇక్కడ కాదు అక్కడికి వెళ్తే పని అవుతుందంటే మళ్ళీ ఆ డిగ్రీ చెప్పండి. అంటే ఏంటి, పని అవ్వాలి. ఇక్కడ అవ్వకపోతే అక్కడ పోతారు, అక్కడ అవ్వకపోతే అక్కడ పోతారు, అక్కడ అవ్వకపోతే అక్కడ పోతే రేపు పొద్దున ఇంకొకటి ఎవడో వస్తాడు, ఇంక ఈ దేవుడితో పని అవ్వదు, ఆ దేవుడు నమ్ముకుంటే పని అవుతుంది అంటే చెప్పండి పోతారు. నడుతాను. అవసరాల కొరకు దేవుడు ఏదో ఇస్తాడని నమ్మే భక్తి ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు ఏదో ఇస్తే ఉంటుంది అన్నది ఎక్కువ రోజులు నిలబడదు. యోబు ఇవి ఇస్తున్నాడు కనుక నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. సాతాను గడు ఎంత జడ్జాగా అంటున్నాడండి. సాతాను గడు తెలియదని చెప్పిన అవి లేకపోయినా యోబు దేవుడిని నమ్ముతాడు. మనుషుల యొక్క బలహీనత నాడి వాడికి తెలుసు కనుక వాడు అంటున్నాడు ఏమని, ప్రజలు ఊరికే నమ్మరు, ఇస్తున్నావు కనుక నమ్ముతున్నారు. నువ్వు ఇవ్వకపోతే ఇంకో దేవుడు నమ్ముతారు, ఆ దేవుడు ఇవ్వకపోతే ఇంకో దేవుడు నమ్ముతాడు. మనుషులు ఇచ్చేవాడి దగ్గర పోతారు తప్ప ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ దేవుడే గొప్ప దేవుడు అని నమ్మరు. ఎంత ధైర్యంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడండి. అప్పుడు దేవుడు అన్నాడు, సవాలని దేవుడు అన్నాడు, రాసి పెట్టుకో. యోబుకి ఎన్ని తీసేసినా కానీ ఎన్ని పోయినా కానీ యోబు నన్ను ఎరగనని మాత్రం అండు. ప్రాణం ముట్టొద్దు, ఎన్ని పరీక్ష అయినా నా కుమారుని పెట్టాను నేను రెడీ. తీసుకెళ్ళిపోయారు యోబుని. భయంకరమైన పరీక్షలు పెట్టారు. ఆ పరీక్ష ఏంటి మీకు తెలుసు. ఒక్క దినాన్న తన అన్న ఇంటికి తన కొడుకులు 7, కూతుర్లు 3, ఈ 10 మంది కలిసి వెళ్ళి అక్కడ భోజనం చేస్తున్నారు. అన్నింట్లో లంచ్ కూర్చుని ఉండగా, మిట్ట మధ్యాహ్నం వేళ లంచ్ కూర్చుని ఉండగా, ఆ లంచ్ టైంలో సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి ఇంటిని కొట్టగానే యోబు గారు అన్న ఇంట్లో భోజనం చేస్తున్న తన వయసు వచ్చిన కొడుకులు కూతుర్లు ఒకే సుడిగాలి దెబ్బకి ఒకేసారి చచ్చిపోయింది. ఈ వార్త వింటుండగా మరొక ఘోరమైన వార్త, దాని ముందు వచ్చిన వార్తలు ఏంటంటే అక్కడ ఉన్న గాడిదలన్నీ చనిపోయారట, దాసులందరూ చనిపోయారట, అందరూ చనిపోయారట, ఇంకా చనిపోతారు, 1-2 కాదు. ఇవన్నీ చనిపోయిన వార్తలు. ఇప్పుడు చివరిలో ఏం పోయినా కొడుకులు ఉన్నారంటే కొడుకులు కూడా పోయారు, కూతురు కూడా పోయారు. ఆ టైంలో యోబు గారు ఒక మాట్లాడుతున్నారు ఏమని, 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తలగెంటులు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చి తిని
దిగంబరిగా అక్కడ తిరిగి వెళ్ళాను, యెహోవా ఇచ్చెను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయి యెహోవా తీసుకొని పోయిను, నామమునకు యెహోవా నామమునకు కలుగును గాక. స్తుతి కలిగిన కాక. ఇప్పుడు చెప్పండి, స్తుతి కలిగిన కాక, స్తుతి కలిగిన కాక, స్తుతి కలిగిన కాక. యోబు వర్షిప్ ఎప్పుడు చేస్తాడు చెప్పనా? అన్నీ పోయాక. మనం ఎప్పుడు వర్షిప్ చేస్తాం చెప్పండి? మీ వర్షిప్కో దండం. ఎందుకు చెప్పిన ఇందాక నేను చూసాను. అన్ని దిక్కులు ఇదే బాధ. చేయండి, వర్షిప్ చేయడం మంచిదే, ఆరాధించడం మంచిదే. కానీ ఆ ఆరాధిస్తున్నప్పుడు ఆ పవిత్రమైన బైబిల్ అలా కాలకాడు వదిలేకండి. మీరు ఆరాధన చేయకపోయి ఇరిగిపోయి ఒరిగిపోయేది ఏం లేదు, మీరు చేయకపోయిన పర్లేదు. కానీ బైబిల్ అలా కింద వదిలేసి మీరు పైకి లేసి ఆరాధన ఆరాధన అంటే దేవుడిని అడ్డారు పడతారు. ఆ బైబిల్ గౌరవంగా పట్టుకోండి, చేతులు పట్టుకోండి, అప్పుడు పాట పాడండి. అంతేగాని బైబిల్ని కాళ్ళ దగ్గర పెట్టేసి మీరు పైకి నిలబడి అటు ఒక స్టెప్ ఇటు ఒక స్టెప్ వేస్తే ఈ స్టెప్ వేయరు. ఇంకా ఒకటే స్టెప్. బైబిల్ ఎగబడతారు వదిలేకండి. యోగు స్తుతిస్తున్నాడు. ఎప్పుడు స్తుతిస్తున్నాడు? అన్నీ ఉన్నప్పుడు కాదు, అన్నీ పోయినప్పుడు. ఒక మాట అంటున్నాడు, మీరు చూడండి, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాడా, దేవుడిని గౌరవిస్తున్నాడా, దేవుని తీసుకుంటున్నాడు? చెప్పండి. ఈ సీన్లో మనం ఉంటే ఏం చేద్దాం చెప్పండి? మన ప్రార్థన ఎలా ఉందని చెప్పిన, ప్రభువా ఊళ్ళో అందరూ బాగానే ఉన్నారు ప్రభు, మా ఇంటికే ఆ దొంగ ప్రార్థనకు అర్థమేంటి చెప్పిన? ఊళ్ళో అందరూ బాగున్నారు, మాకే బాగాలేదంటే మేము బాగాలేనప్పుడు ఊళ్ళో అందరూ కూడా ఆ కళ్ళు పచ్చగా ఆ కళ్ళు. మేము బాగుంటే అందరూ బాగుండాలి, మేము బాగోలేనప్పుడు ఎవరు ఇంకో మేము బాధ ఉన్నప్పుడు వాళ్ళు అవుతున్నారు చూడలేకపోతున్నాం, మేము బాధినప్పుడు వాళ్ళు పట్టలేదు. అంటే ఈ ప్రార్థన ఆ మీనింగ్స్ రావట్లేదా అడుగుతాను. మన ఎన్ని దొంగ ప్రార్థన, వంకర ప్రార్థనలో అందరూ బాగున్నప్పుడు మా పిల్లలకే, అంటే నీ పిల్లలతో పాటు అందరూ బాగున్నప్పుడు మాకేం తెలియదు, నీకు జరిగితే ఇంక అందరూ జరిగిపోవాలన్నమాట. యోబు అలా చేయలేదు. ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను. ఈ మాట ఎన్నిసార్లు చదివారు నాకు తెలియదు, కానీ ఒక మాట అడుగుతాను చెప్పండి. యోబు జీవితంలోకి ఇన్ని కష్టాలు తీసుకొచ్చింది ఎవరండి? చెప్పండి చెప్పండి. దేవుడా సాతానా? మనుషుల జీవితాల్లోకి కష్టాలు తీసుకొచ్చే దేవుడా సాతానా? చెప్పాలి చెప్పండి. మీరు దాలి కప్పులు తినే బేబీలాగా ఇప్పుడే పుట్టిన చెప్పండి టెడ్డీ బేర్లు ఎత్తున్న బేబీలా మాట్లాడు. ఇంటి దగ్గర మీ అసలు స్వరూపాలు అని తెలుసు. ఎవరి రోజులకి అమూల్ బేబీలాగా ఇప్పుడే అన్నట్టు మంచిగా మాట్లాడాలి. మెజారిటీ ఏమనుకుంటామంటే సాతాను అనుకుంటాం. కానీ యోబు జీవితంలోకి బాధలు రావడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. మనం ఏమనుకుంటాం చెప్తాం, ఊరు వెళ్తున్నారట, ఆటో రాలేదట, వెంటనే ఎవరు తిరిగారట? సాధారణ ఇటు ఆటో సాధారణ ఆటో లేటుకు వస్తే నా సంబంధం ఏంటనుకుంటాడు ఆడు ఎవరు. ఇప్పుడు ఎలా వర్షం పడిపోయింది అనుకోండి, ఇలా వర్షం పడిపోతే వెంటనే ఏమంటారు చెప్పండి? అంతా సాధారణ ఈ వర్షానికి మీటింగ్ మన సాతాను కూడా పరీక్షించేంత సీనియర్ మనకు అంత బతిలేదు. గుర్తుపెట్టుకోండి. గమ్మద్దు చెప్తున్నా, మన జీవితంలో ఏ కష్టాలా అక్కడ వరకు ఏదైనా తోటలోకి అవ్వ ఆదాముల దగ్గరికి సాతాను గారు రావాలన్నా ఎవరు పర్మిషన్ వాళ్ళు? ఇప్పుడు చెప్పండి, యోబు జీవితంలో కష్టాలు తెచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు మీకు ముఖ్యాంశాలు మరోసారి, మన జీవితంలోని కష్టాలు సాతాను గారు తెస్తాడని అంటలేదు, కానీ దేవుడే తెస్తాడు. ఇదేంటండి ఎలా ఉంది బైబిల్లో అలాగే ఉంటుంది, మన ఇందులో అలా చదవలేదు. మరో మాట చెప్పిన, సాతాను గారు కూడా అంటున్నాడు ఏమని? 2వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు అపవాది చర్మము కాపాడకు చర్మము, తన ప్రాణం కాపాడకు ప్రాణమును, తన కలిగిన యావత్తు నరులకు ఇచ్చావు కదా, ఇంకొకసారి నీవు చేయి చాపు అతని ఎముకను అతని దేహమును మొత్తిని అతడు నీ ముఖము ఎదుటని దూషించి వెళ్ళి. చెప్పండి, మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు యోబు? నా జీవితంలోని కష్టాలు రావడానికి కారణం దేవుడే అన్నాడు. ఇప్పుడు సాతాను గడ ఏమంటున్నాడు? ఇంకొకసారి చేయి చాపంటే, అంటే యోబు 7 కొడుకుల మీద చేయి చాపింది ఎవరన్నమాట? సాతానా దేవుడా? దేవుడే. 3 కూతుళ్ళు చనిపోవడానికి దేవుడే, 7 కొడుకులు చనిపోవడానికి దేవుడే, తన ఆస్తులన్నీ ఒక్క రాత్రుల్లో ఆవిరైపోవడానికి దేవుడే. యోబు జీవితం ఇంతలా మారిపోవడానికి, అందమైన జీవితం అడవిలా మారిపోవడానికి యోబు జీవితంలో కారణం ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడే చేస్తున్నాడు ఇవన్నీ. అందుకే సాతాను గడ అంటున్నాడు, ఇంకొకసారి నువ్వు చేయి చాపు. సాతాను గడ అంటున్నాడు, ఇంకోసారి నేను చేయి చాపుతా అంటున్నాడు, నువ్వు చేయి చాపు అంటున్నాడా?
సాతానుగాడు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. సాతానుగాడు దేవుడి పర్మిషన్ లేకుండా మన తల వెంట్రుకలు కూడా చెప్పండి రాల్చలేదు. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. ఇక్కడ మూడవ సాక్ష్యం అదే రెండో అధ్యాయం 8వ వచనం. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్లా పెంకి తీసుకొని బూడిదలో కూర్చుని ఉండగా అతని భార్య వచ్చి, నువ్వు ఇంకాను యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము. నిజానికి మనమైతే ఏముందో సాతాను దూషించి అందు, కానీ ఆవిడ ఎంత క్లారిటీగా అంటే దేవుణ్ణి దూషించి. ఎవరిని దూషించి అంటే యోబుకి తెలుసు కష్టాలు దేవుడి సెలవు లేకుండా రావని. సాతానుకి తెలుసు మానవ జీవితంలో పర్మిషన్ లేకుండా నేనేమి చేయలేను. ఇప్పుడు యోబు భార్యకి తెలుసు. యోబు భార్య చెడ్డదా మంచిదా ఆర్గ్యుమెంట్ పక్కన పెట్టండి. యోబు భార్య ఈ కాంటెక్స్ట్ లో మంచిగా అంటుంది. అంటే భార్య కోణంలో ఏంటంటే తన ఒళ్ళు తన భర్త ఇలా గోక్కుంటూ ఉంటే చూడలేకపోయింది. భర్తగా తన పడుతున్న బాధలు ఒక భార్యగా భరించలేకపోయింది. నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావు అంటే యథార్థతను బట్టి దేవుడిని నేను పరీక్ష చేస్తున్నాడు. ఇన్ని బాధలు నీకు ఉండకూడదంటే నేను మళ్ళీ కోరుకుంటున్నాను దేవుడిని దూషించి. నా కళ్ళ ముందు నువ్వు భర్తకి నీ బాధలు పడే కన్నా నువ్వు చనిపోతేనే మేలని ఒక భార్యగా కోరు. భార్య కూడా అంటుంది దేవుడే అన్నిటికీ కారణం. సాతాను అంటుంది దేవుడే అన్నిటికీ కారణం. యోబు అంటున్నాడు చెప్పండి. ఇది మీకు అర్థమైతే మన జీవితంలోకి ఏ కష్టం వచ్చినా ఎవరు పర్మిషన్ లేకుండా రా చెప్పండి. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే యోబుని ఇంటికింత పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు మాకు అర్థం. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతివంతుడు, ఆయన దాటిపోయిన వారు లేరు. అలాంటి గొప్పవాడిని దేవుడు ఎందుకింత పరీక్ష పెడుతున్నాడు. బాధపడిపోయాడు, కూర్చుండిపోయాడు. 11 తేమనుడైన ఎలీఫజు, సూచీయుడైన బెల్తాదు, నమోదీయుడైన జోసఫర్, ఇలా ముగ్గురు అంటే ఎలీఫజు, బెల్తాదు, జోసఫర్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు, ఈ జోఫర్ ముగ్గురు కలిసి యోబు స్నేహితులు. యోబుకి ముఖ్యమైన స్నేహితులు యోబు జీవితాన్ని చూడడానికి వచ్చారు. దుఃఖించారు, ఓదార్చడానికి చూశారు. ఏమని ఓదార్చారు? ఓదార్చడానికి వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఏమి చూసి ఓదార్చాలి చెప్పినప్పుడు 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక పిల్ల చనిపోయినా ఫోన్ లేరా మరో పిల్లవాడు ఉన్నాడు. ఆడపిల్ల చనిపోతే మగపిల్లలు ఉన్నారు అనొచ్చు, మగపిల్లలు చనిపోతే కూతుళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు. ఏదో చెప్పొద్దు. యోబుని ఏం చూపించి వాదర్చగలరు? పోనీ ఏం పోయినా పర్లేదురా యోబు, ఫ్రెండ్ నీకు విషయం చెప్తున్నావురా, నీ ఆరోగ్యం ఉందిరా చాలరంటే ఇప్పుడు ఆరోగ్యం కూడా లేదు. యోబు దగ్గర ఏముంది? ఆస్తి ఉందా? పిల్లలు ఉన్నారా? కూతుర్లు ఉన్నారా? కొడుకులు ఉన్నారా? ఆరోగ్యం ఉందా? పోనీ లేదా నీ భార్య నీకుందంటే ఆవిడ ఉందా? ఆయన చూపించడానికి, ఆయన వాదర్చడానికి కొడుకుల దగ్గర ఏముంది చెప్పండి? ఏమీ లేదు, ఏమీ లేదండి. యోబు స్నేహితులు ఏమి చేయలేక వాళ్ళు చేసుకున్న మంచి పని ఏంటంటే వాళ్ళు కూడా పని వచ్చిన వారు వచ్చి దూరం నిలబడి కన్నులకి చూసినప్పుడు అతను పోతలు తమ వస్త్రాలు చింపుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చేది. అతని బాధ అత్యేకంగా ఉంటుంది కనుక ఎవరిని అతనితో కూడా ఒక్క మాట పలకలేక రేం పగలు 7 దినాలు 7 రోజులు యోబుతో పాటు ఏం చేస్తారట? ఏడుస్తున్నారు. 7 రోజులు యోబుతో పాటు ఏడుస్తున్నారు. 7 రోజులు యోబుతో పాటు ఏడుస్తున్నారు. బాధల్లో ఉన్న వారికి మంచి వాదార్పేడి చెప్పిన బాధపడకరని చెప్పడం కాదు. బాధలు ఉన్న వారికి మంచి వాదార్పేడి చెప్పిన తల్లి మనకి రాకపోతే కష్టం ఇంకెవరికి వస్తుందని చెప్పడం కాదు. బాధలు ఉన్నవారికి మంచి వాదార్పేడి అంటే వాళ్ళతో పాటు మనం కూడా కలిసి ఆడవడమే వాడు. అలా అనిపిస్తుంది. నా బాధను వీళ్ళు కూడా చెప్పండి పంచుకున్నాం. మనం ఏం చేస్తాం? ఇందుకు ఉండలాగా అక్కడ నిలబడి అలా జరుగుతాయి. ఈ టైంలో ధైర్యం ఉండాలి అని అన్నాడు అనుకుంటాడు. నాకన్నా ఇంకేం బాగున్నాడు అనుకుంటాడు ఆడు. ఆ టైంలో మనం వాళ్ళు బాధపడుతున్న మనం కూడా బాధపడాలి. అది ఓదార్పు. యోగ స్నేహితులు మొదటి స్టేజ్లో బాగా వాళ్ళకి ఓదార్పిస్తున్నారు. అంతా బాగా ఉంది, అంతా చేస్తున్నారు. మెల్లగా యోగు బాధలు మాట. బాధల్లో మనుషులు లూజ్ మాటలు మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి. బాధ ఎక్కువైపోయినప్పుడు లూజ్ మాట్లాడతారు, శ్రమ ఎక్కువైపోయినప్పుడు లూజ్ మాటలు మాట్లాడతారు. యోగు కూడా ఆ బాధల్లో లూజ్ మాట్లాడు. ఎందుకంటే యోగు మన వంటి స్వభావం గల చెప్పండి మనుషుడే, మనలాంటి వాడే కనుక ఆ బాధల్లో లూజ్ మాట మాట్లాడాలి. లూజ్ మాట ఏంటంటే దేవుడిని ఎక్కిరించే మాట మాట్లాడేస్తారు. ఇది మాట్లాడతాడని దేవుడికి తెలుసు కనుక యోబులో ఈ సూక్ష్మమైన కోణం ఉందని భవిష్యత్తు జరిగిన దేవుడు తెలుసు కనుక యోబు జీవితంలోకి దేవుడు ఏం తెచ్చాడు చెప్పిన? కష్టాలు తెచ్చాడు, కన్నీళ్ళు తెచ్చాడు. కొన్నిసార్లు శ్రమలు మన జీవితంలోకి ఎందుకు వస్తాయంటే మనల్ని ఏదో సరి చేయవలసింది ఏదో ఉంది. ఏం మాట్లాడాడు యోబు అంటే ఆ తర్వాత యోబు మాట్లాడి మొదలుపెట్టి తన పుట్టిన దినం శపించుకుని యోబు ఇలాగన్ను, నా తల్లి గర్భద్వారము మూయనందుకు
నా నేత్రలాది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినం లేకపోతే నా పదవి పెట్టుకోండి, నేను పుట్టినరోజు లేకపోతే బాగున్ను, బర్త్డే లేకపోతే బాగుండు. రెండోది అన్నాడు, మగపిల్ల పుట్టినని చెప్పిన రాత్రి లేకపోతే బాగుండు. ఇంకా చెప్తున్నాడు, ఆ దినం అంధకారం అయితే బాగుండు, పైనుండి దేవుడిని దీన్ని చూడకుండా ఉంటే బాగుండు, వెలుగు ఆ పిండం మీద పడకుండా ఉంటే బాగుండు, చీకటి పడిపోతే బాగుండు, పగల కమ్మకుండా అంధకారం కమ్మి దాన్ని బెదిరిస్తే బాగుండు. ఆలోచనలో అంధకారం ఆ రాత్రి పట్టుకుంటే బాగుండు, సంవత్సరాలు నెలలు మాంసాలు అదే ఈ నెలలు సంవత్సరాలు నా జీవితంలో లేకపోతే బాగుండు. ఆ రాత్రి ఎవడు నేను పుట్టానని చెప్పకపోతే బాగుండు, నేను పుట్టానని ఉత్సాహధ్వని చేయకపోతే బాగుండు, ఆ దినాన్ని శుభదినం కాకుండా అశుభమని చెబితే బాగుండు. ఎందుకంటున్నాడు, ఆ సంధ్య వేళ ప్రకాశించే నక్షత్రాలకి అంధకారం కలిగి ఎలుగు కొరకు అది ఎదురు చూసి ఉండగా ఎలుగు లేకుండా ఆ పెండం మీద పడకుండా నక్షత్రాలు ఆ పెండం చూడకుండా ఉంటే బాగుండు. ఇంకా అంటున్నాడు, ఎలుగు కొరకు అది ఎదురు చూడకుండా ఉంటే బాగుండు. ఇంకా అంటున్నాడు, పుట్టుకలోనే నేను ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే, యోగి అంటున్నాడు, నా జీవితానికి రాత్రి లేకపోతే బాగుండు, నా జీవితానికి పగలు లేకపోతే బాగుండు, నా జీవితానికి అంధకారం కలిగితే బాగుండు, నా జీవితానికి బాధ కలిగితే బాగుండు, నా జీవితానికి ఇదిగో ఒక పుట్టినరోజు లేకపోతే బాగుండు, ఒక రాత్రి లేకపోతే ఒక పగలు లేకపోతే బాగుండు, నక్షత్రాలు చూడకపోతే బాగుండు. ఇన్ని మాట్లాడేసానండి బాధల్లో యోగు. బాగున్ను 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 లేకపోతే బాగున్ను బాగున్ను అన్నాడు. చివరికి యోబు అన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను అర్థంగా బతుకాను, నా జీవితంలోనికి ఎందుకు ఈ బాధలు వచ్చినాయో నాకు అర్థం కాదు. నేను నీతి మొత్తం అనగానే అప్పటి వరకు మౌనంగా ఏడ్చిన ఈ ముగ్గురు స్నేహితులు అన్నారట, ఊరుకోరా ఏమి నీతి మంతుడు, ఏదో ఒక తప్పు లేకుండా దేవుడు మన జీవితం మీదకి కష్టాలు తెస్తాడేట్రా అన్నారు. అమ్మాయి అర్థమవుతుంది. వచ్చిన ముగ్గురు స్నేహితులు అప్పటి వరకు బాగున్నారు, ఇప్పుడు ఆయన అన్నారట, అది ఏదో చేసుంటావురా, నీలో ఏదో పాపం ఉందిరా, నీలో పాపం ఉండడం వల్లే దేవుడు నీకు బాధపడుతున్నాడు, నీలో ఏదో పాపం ఉంది కాబట్టి ఇంత బాధ పెడుతున్నాడు, నువ్వేదో పాపం చేస్తారని వీళ్ళు, నేను పాపం చేయలేదని ఈయన, ఈయన పాపం చేస్తారని వీళ్ళు, నేను పాపం చేయలేదని ఈయన, చేశారని వీళ్ళు, చేయలేదని ఈయన, చేశారని వీళ్ళు, చేయలేదని ఈయన, చేశారని వీళ్ళు, చేయలేదని ఈయన, చేయలేదని ఈయన, చేశారని వాళ్ళు, ఇలా మొత్తం మీద డిబేట్ జరిగితే ఆ వాదోపవాదాల మొత్తం మీద 37 అధ్యాయాలు నడిచాయి. ఎంత? 37 అధ్యాయాలు. ఆ 37 అధ్యాయం తర్వాత రాయబడిన అధ్యాయమే 38 అధ్యాయం. ఇది అవుట్లైన్ బ్రేక్. ఓకే, ఇప్పుడు 38 అధ్యాయం ఏం జరుగుతుంది? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుంచి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చి, జ్ఞానము లేని మాటలు చెప్పి, ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయదును, నేను భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడ ఉంటవి? నేను చదువుతాను చూడండి. భూమి పుట్టినప్పుడు నీవు ఉన్నావా? నక్షత్రాలు పుట్టినప్పుడు నీవు ఉన్నావా? దేవదూతలందరూ కలిసి ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి ఉత్సాహతోని పాటలు పాడినప్పుడు ఉన్నావా? గాఢాంతం కలిగినప్పుడు ఉన్నావా? అంధకారం కలిగినప్పుడు ఉన్నావా? అరుణోదయం కలిగినప్పుడు ఉన్నావా? 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 ఇది ప్రశ్న. ఇప్పుడు బాగుందండి. అప్పటికి 38 అధ్యాయం చదివే సమయానికి యోబు 7 కొడుకులు చనిపోయారు లేదా? యోబు 3 కూతురు చనిపోయారు లేదా? యోబు యావత్ ఆస్తి పోయిందా లేదా? యోబు ఆరోగ్యం పోయిందా లేదా? జీవితం సర్వనాశనం అయిపోయిందా లేదా? ఇప్పుడు ఈ బాధలో ఉన్న యోబు దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడట, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పన్నాడు. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఎవరింట్లో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలండి? బాధపడగరా, ఇక మనిషి పుట్టే చచ్చిపో, ఇంకా రేపొద్దు నువ్వు చనిపోతావు, నేను చనిపోతాను అంటే బాగుంటావు. ఏడుస్తున్నాడు ఒక చీపో టిష్యూ ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా ఆడింటికి వెళ్ళి ఆడి ముందు కృషి చేసుకుని భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పరా, నక్షత్రాలు ఎప్పుడు పుట్టినాయి చెప్పు అంటే ఆడికి ఎలా ఉంటుందండి? మనిషిపోయి నేను ఎడుతుంటే భూమి ఎప్పుడు పుట్టింది చెప్పండి, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, గ్రహాలు ఎప్పుడు పుట్టాయి అడుగుతున్నాడు. నీకు ఎప్పుడేం మాట్లాడాలి? అది కాదురా, రాత్రి ఎప్పుడు పుట్టింది చెప్పంటే ఎవరు చంప పెడతాను కూర్చున్నాడు ఏమంటే అంటాడా అంటే చెప్పండి. నా బాధల్లో నేను ఎడుతుంటే ఇది ఎప్పుడు పుట్టింది, అదే పుట్టింది. ఇది ప్రశ్న, ఈ సమయం ఇది దిగి కోసం ఇప్పుడు అడుగుతున్నా, కాస్మాలు ఇప్పుడు అడుగుతున్నాను అంటాడండా. నీకు నాకు సందర్భం కాదేమో కానీ
దేవుడు ఇస్తాడు. ఏమడుగుతున్నాడు అంటే ఇప్పుడు చదవండి మొదటి వచనం. యెహోవా సుడిగాలి నుండి యోబునకు ఇలాగ ఎక్కడి నుండి గట్టి చెప్పండి. నేను అడుగుతాను, సుడిగాలి యోబుకి మంచిదా చెడ్డదా? చెడ్డది. ఎందుకంటే ఆ సుడిగాలే తన కొడుకుని కూతుర్ని చంపేసింది. ఆ సుడిగాలే తన కుటుంబాన్ని చిందరవందర చేసింది. ఆ సుడిగాలే తన జీవితాన్ని పాడు చేసింది. ఇప్పుడు ఏదైతే పాడు చేసిందో ఆ సుడిగాల్లో నుంచే దేవుడు మాట్లాడుతున్నాడట. ఎవరితో? మన దేవుడితో గొడవడి చెప్పిన మనకి ఏదైతే నచ్చదో అక్కడికే తీసుకొచ్చి నిలబెట్టి నా వైపు చూడు అంట. మనకి ఏదైతే కష్టంగా ఉంటుందో అక్కడే నిలబడని చెప్తాడట. నీకు ఏదైతే శ్రమ ఉంటుందో ఆ శ్రమలో నిలబడతాడు. ఏదైతే బాధ ఉందో ఆ బాధలో నిలబడమంటాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఆ సుడిగాల్లో నుంచి, అంటే యోబునకు నచ్చని సుడిగాల్లో నుంచి ప్రత్యక్షమై పౌరుషం తెచ్చుకో. జ్ఞానం లేని మాట చెప్తున్న వీడు ఎవరు? ఈ బురద తీసి ముగ్గురు సరిపోలేదని ఈ నాలుగోడు వచ్చాడు ఎలుగు. ఆ 32 చదవండి. ఆడేవాడు వీడు కూడా తయారయ్యాడు. ఆ ముగ్గురు స్నేహితులు ప్రతినేశారు. ఈ 4వ ఎలుగు ఇతరు కూడా నీ ప్రతిస్తున్నాడు. మీరు అందరి మాట కుంగిపోతున్నావా? ఏ సుడిగా చూస్తే నీకు బాధ కలుగుద్దో, ఏ కష్టాలు చూస్తే ఇంకా కుంగిపోతున్నావు, ఆ కష్టాల నుంచే నీతో మాట్లాడుతున్న యోబు లేచి నిలబడి చెప్పండి పౌరుషం తెచ్చుకో. దేవుడు ఎలా చెప్పిన శ్రమ దినాన కృంగొద్దు. శ్రమ దినాన కృంగావో నీకు నువ్వు చేతగానుడు అవుతావు, ఎదుటోడికి లోకమైపోతావు, నువ్వు చివరికి జీవితంలో చేతగానుడిగా మిగిలిపోతావు. శ్రమలు వస్తున్నప్పుడు ఒక విశ్వాసకరణ చెప్పిన రానే, అప్పుల బాధ రానే, అది తెప్పలా రానే, అది జబ్బ రానే, మనుషులు వల్ల వానే, ఇంట్లో వాళ్ళే కదా వెళ్ళనే, నేను తక్కువ చేస్తాను ఏదైనా జరగని. శ్రమ దినాన్న దేవుడు నమ్మునుడు ఎలా ఉందో చెప్పిన శ్రమ దినాన్న పౌరుషం రానే. అది కాదురా జరిగితే జరగనే, వీళ్ళందరినీ ఇలా అన్నే, వీళ్ళందరూ నీవు తిరగబండి ఈ ఊరంతా ఒకటే. నాకు ఏం భయం లేదు, ఎందుకంటే నేను దేవుణ్ణి పట్టుకుని ఎడుతున్నా. గేటు భయం అని అన్నారు అంటామా మనం? ఏమో సిటికి అంటే జనం వచ్చేది. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా, డాక్టర్ గారు అన్నారట ఒకడు వచ్చి ఎవరైనా తీసుకుంటారు కానీ జ్వరం వస్తుందండి. అది అలా అడిగారేంటి అని. ఒకడు వచ్చి ఎవరైనా వచ్చారా నీతో పాటు అంటే భయం వేసింది. అన్నీ మోసం అయిపోయింది. అక్కడే జ్వరం వస్తే భయం, తలనొప్పి వస్తే భయం, గ్యాస్ట్రిక్ వస్తే భయం, ఈ గ్యాస్ట్రిక్ ఇక్కడ నిప్పు వస్తే భయం. నిప్పు వస్తే భయం వేస్తుందా నీకు? అన్ని భయం అంటాం. అప్పు అంటే భయం, తిప్పు అంటే భయం, ఎవడైనా ఇదంటే భయం అంటాం. దేనికి భయం? దేవుడు నమ్ముకున్నారని చెప్పిన సముద్రమైన, సుడిగాలైనా, తుఫానైనా, కరువు అయినా, కట్టమైనా, మనిషి అయినా, ఎవడైనా ఇవన్నీ నాకు వ్యతిరేకమైన, కనబడుతున్నా కనబడని అదృశ్య శక్తులైనా ఏవైనా నాకు వ్యతిరేకమైతే నేను భయపడను. దేవుడిని నమ్ముకున్నంత కాలం ఎలా ఉన్నానో తెలుసు, కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత ఎలాంటి శ్రమ వచ్చినా పంటి బిగువు నీ భారం రాసి గుండెల్లో నీ భయాన్ని అనిసేసి నువ్వు ధైర్యంగా నిలబడి చెప్పాల్సిన మాట చెప్పిన పౌరుషంతో రాని. ఏమొస్తుందో రాని. లేదు ఈ సైడ్ ప్రభుత్వం వ్యతిరేకమై మిమ్మల్ని మీ అందుచూత, ప్రభుత్వం కాదు ప్రధానమంత్రి వ్యతిరేకమని ఏంటి అయ్యేది? ఇప్పుడు ఎవరు వ్యతిరేకమని ఏమన్నావు నేను అడుగుతున్నాను. రేపు పొద్దున మళ్ళీ దానియేలు కాలం లాంటి కాలం వచ్చిన రాని. మోడీ ఇంకోసారి 4 సార్లు గెలవని ఏటిప్పుడు? లేదా జగన్ ఓడిపోని ఏటిప్పుడు? చంద్రబాబు గారు రాని ఏటిప్పుడు? చంద్రబాబు ఓడిపోని ఈ సీఎంలు, పిఎంలు, ఎమ్మెల్యే అవనే ఈ పంచాయతీలో నడుతారు. ఏదన్నా అవును ఏమవుతుంది? మహా అయితే చంపుతాను నడుతున్నాను. కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడు అనేవాడు ఏం చేస్తా చెప్పనా? ఆత్మను శరీరాన్ని చంపుతాడు. నువ్వు ఆయనకి భయపడు. అప్పులు వస్తే భయం, తెప్పలు వస్తే భయం. అప్పులు వస్తే భయం వేస్తాడు. దేని మరి అప్పులు అంత భయం వేసినా ఎందుకు? అప్పులు చేసినప్పుడు భయం ఎందుకు భయపడగలుగుతున్నాను? మళ్ళీ చెప్తాను చాలా మంది అప్పులు పోతే చచ్చిపోకండి ఏం కాదు అంటున్నాను. అప్పు చేసిన తర్వాత ఇస్తామని చెప్పండి, గడువు దాటితో వడ్డీ వేసుకోమని, ఇంకేం వేసుకోమనండి. కానీ నోటికి వచ్చినట్టు వాగి మన అఘోర పరిస్థితి మీరు ఒక మాట చెప్పండి. నువ్వు గట్టి మాట్లాడు అంటే ఏమని చెప్పండి. ఎందుకంటే నీ వల్ల మాకు చాలా మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పండి. నిజంగానే గట్టిగా మాట్లాడితే అలానే సిగ్గు లేకుండా అప్పెక్కొట్టకండి. మనం దేవుని పెట్టినాం. సీము నెత్తురి సిగ్గు ఉంటే చెప్పండి
అప్పు ఇచ్చాను. కానీ అప్పుల వల్ల ప్రాణాలు తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఆడు బ్యాంక్ కూడా అయినా మరి చెప్తున్నాను ఏం అగ్గుంటుంది నాకు లేదు. ఇలా చెప్తే మళ్ళీ బ్యాంక్ వాళ్ళు నాకు అప్పు ఎవరండి. కానీ జెన్యున్గా దేవునికి కట్టే మీరు చెప్పిన అప్పులు కానీ మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచానికి అప్పులు చేసిన కుబేర్లు చేతులు ఎత్తితే దాన్ని దివాలా అంటారు. నా వల్ల అవదండి, నేనేం కట్టానంటే ఏమి జరిగిపోయేది ఏమీ లేదు. అప్పులకు భయపడిపోతావా? జన్మంతా భయపడిపోతాయి. ఎవరైనా నన్ను యోగుతో దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? కొడుకులు చనిపోతే లొంగిపోతావా? కూతురు చనిపోతే లొంగిపోతావా? ఈ నాలుగో వాడు వచ్చేది అంటే ఆడ పౌరుషం, ఈ జ్ఞానం లేని మాట చెప్పాడు ఏదో అంటే దానికి భయపడిపోతావా? నేను ప్రశ్న అడుగుతున్నాను చెప్పి, యోగో భూమి ఎప్పుడు పుట్టింది? భూమి ఎప్పుడు పుట్టిందని ఎందుకు అడుగుతున్నా చెప్పనా? యోబుకి 38 అధ్యాయులు ఈ ప్రశ్నలు అడగడానికి బాగా ముగిస్తున్నాను. యోబుకి 38 అధ్యాయులు ఈ ప్రశ్నలు దేవుడు అడగడానికి కారణం ఏంటంటే 3వ అధ్యాయంలో యోబు పలికిన ప్రతి మాటకి 38వ అధ్యాయం జవాబు. గుర్తుపెట్టుకోండి. 3వ అధ్యాయంలో ఏం పలికాడు? నేను పుట్టకపోతే బాగున్నా, దినం ఆ రోజు లేకపోతే బాగున్నాడు. నేను పుట్టకపోతే బాగున్నావే, అసలు నువ్వు పుట్టాలంటే ముందు ఏం పుట్టాలి? భూమి పుట్టాలి. భూమి పుడితేనే, భూమి తిరిగితేనే తన చుట్టూ తన ఒక రోజు, ఆ రోజు ఉంటేనే నీకు రోజు. అసలు నీ రోజు ఉండాలి అంటే ముందు భూమి ఉండాలి. నిన్ను అడుగుతున్నాను, నేను పుట్టకపోతే బాగున్నావే, భూమి ఎప్పుడు పుట్టిందో? నా పిండమైన నా మీద అంధకారం కమ్మితే బాగున్నావే, అంధకారం ఎప్పుడు పుట్టిందో చెప్పు. నక్షత్రాలు చూడకపోతే బాగున్నావే, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి చెప్పు. సూర్యుడు ఎప్పుడు పుట్టాడు చెప్పు. నీ పుట్టినరోజుకి ఒక జయకీర్తన పాడకపోతే బాగున్నావే, ఉదయ నక్షత్రాలన్నీ కలిసి ఒకరోజు పాట పాడాయి, ఆ పాట ఎప్పుడు పాడాయి చెప్పు. అంటే యోబు అక్కడ పలికిన ప్రతి మాటకి కౌంటర్గా దేవుడు ఎక్కడ చెప్తున్నాడు చెప్పండి. 38వ అధ్యాయంలో దినము లేకపోతే బాగున్నావు, భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు. నక్షత్రాలు చూడకపోతే బాగున్నావు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి చెప్పు. నువ్వు రోజులు చూడకపోతే బాగున్నావు, రోజు ఎలా వచ్చిందో చెప్పు. వెలుగు ఎలా వచ్చిందో చెప్పు. అంధకారం ఎలా వచ్చిందో చెప్పు. నువ్వు చెప్పలేవు. ఎందుకంటే భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు. నువ్వు కానీ నీ తాత కూడా ఎవరు లేరు. భూమి పుట్టినప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. వెలుగు పుడుతున్నప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. నక్షత్రాలు పుడుతున్నప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. అంధకారం కలుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. సముద్రానికి హద్దును నియమిస్తున్నప్పుడు నువ్వు ఉన్నావా? లేవు. ఇవేమి పుడుతున్నప్పుడు నువ్వు లేవు. నువ్వు లేవు. నీ తండ్రి కూడా లేవు. కానీ గమ్మత్తు చెప్పాను, నువ్వు లేవు, నేనున్నా. భూమి ఎలాంటి దినాల్లో ఉందో తెలుసా? నిరాకారంగాను, చెప్పండి, నిరాకారమైన భూమికి ఆకారం ఇచ్చినారు తెలుసు యోబు, నేను. అంధకారమైన భూమికి వెలుగు ఇచ్చినారు తెలుసు యోబు, నేను. వెలుగుని చీకటిని విడదీసిన ఎవరు తెలుసు యోబు, నేను. శూన్యంలో నక్షత్రాలు పెట్టిన ఎవరు తెలుసు యోబు, నేను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిరాకారమైన భూమికి మళ్ళీ ఆకారాన్ని ఇచ్చిన నేను, నిరాకారమైన భూమికి ఆకారాన్ని ఇచ్చిన నేను, నిరాకారమైపోయిన నీ జీవితానికి మళ్ళీ చెప్పండి ఒక చక్కటి ఆకారం మళ్ళీ ఇవ్వలేనా? లేచి నిలబడి చెప్పండి, పౌరుషం తెచ్చుకోవాలి. భూమిని నివాస యోగ్యంగా మార్చుకోండి. నీ నివాస స్థలాల్ని మళ్ళీ యోగ్యంగా నేను మార్చలేనా? నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వు లేవు, భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు, కానీ నేనున్నాను. ఆ రోజు ఉన్నాను, నిన్నున్నాను, రేపు ఉంటాను, ఎల్లుండి ఉంటాను, దినమెల్లా ఉంటాను, ప్రారంభం ఉన్నాను, అంతమున్నాను, ఎల్లప్పుడు ఉంటాను, నిన్న నేడు నిరంతరము యాకరీటున్నా. నేనున్నాను, మీ నాన్న లేడు. నేనున్నాను, నువ్వు లేవు, కానీ ఆ రోజున్న నేను నిన్నున్నాను. నిన్నున్నవాడిని ఈ రోజు ఉన్నాను. నువ్వు నమ్ము, సదాకాలం నీతో చెప్పండి నేనుంటా. నీ కొడుకులు పోయినా నేనుంటా, నీ భార్య పోయినా నేనుంటా, నీ ఆస్తులు పోయినా నేనుంటా, నీ ఆరోగ్యం పోయినా నేనుంటా. ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి నేను ఏదేదో మాట్లాడుతుంటే నువ్వెందుకు కృంగిపోతున్నావు? లేచి పౌరుషం తెచ్చుకొని చెప్పండి, నడుం బిగించుకో. మనమేమో మన బాధల్లో ఉంటే మన ఇంట్లో ఎవరో పోయి మనం ఎడుతుంటే మన ఇంట్లోకి వచ్చి మనం వేసిన టెంట్ల కింద కూర్చొని టీ కాఫీలు సమోసాలు తినేసి ఇలా మన ఇంటి మీద కామెంట్లు చేస్తారు. ఏంటి టీ తాగడం మీద మ్యాచ్ ఏదో చేసి ఉంటారండి, లేకపోతే ఇంట్లో ఎలా లైన్ చేస్తారా? ఏం చేసినారా? మన బాధలు మన సమోసా తినేసి, మన పొగేడు తినేసి, మన టీ కాఫీలు తాగేసి మనమే చెట్టమాట పడతాం. ఇలాంటి వాళ్ళు జనాలు మన చుట్టూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి జనాలు ఏదో అంటే నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? నేను అనుభవిస్తున్నాను.
ఎవరెవరికి ఏ బాధలు ఉన్నా, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నా తెలియదు, కానీ ఎవరు ఏమన్నా దేనికి బెదక. ఎందుకంటే మనం పుట్టడానికి కారణం వీళ్ళ కాదు, మనం బ్రతకడానికి కారణం వీళ్ళ కాదు, రేపొద్దు నీ జీవితాన్ని ముగించి వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళ కాదు. మనం బ్రతుకుతున్న వీళ్ళ వల్ల కాదు, మనం బ్రతుకుతుంది ఎవరు అని చెప్పండి. ఉనికి కలిగి చలిస్తున్నది ఎవరు అని చెప్పండి, దేవుని వల్ల. ఆయన వల్ల పుట్టాం, ఆయన వల్ల బ్రతుకుతున్నాం, ఆయన కోసమే చనిపోతాం. ఈ లైఫ్లో ఇన్ని వాగులు విని నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నీ ఇంట్లో ఎవరు చనిపోయినా నువ్వు ధైర్యం, నీ ఒంట్లో ఏదైనా నువ్వు ధైర్యం ఉంది, నీ జీవితంలో ఏదైపోయినా ధైర్యం. యోగుని సరి చేశాడు, యోగు సెట్ అయిపోయాడు. అప్పటి వరకు యోగు అన్నాడు నేను ఏ మిస్టేక్ చేయలేదని. ఇప్పుడు యోగు అర్థమైంది, నేను ఏ మిస్టేక్ చేయలేదన్నదే మిస్టేక్. గుర్తుపెట్టు, నేను ముగిస్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాను. మనుషులు నీతిమంతులు కాదు, ఒక్కడును లేడు. స్వనీతి కూడా దేవుని దృష్టిలో పాపమే. యోగులో అది ఉండకూడదు అనుకున్నాడు. ఏంటి చెప్పండి, ఆ కనబడిన దోబుచ్చులాడుతుందే అది ఉండకూడదు అనుకోండి. అందుకే యోగుకి ఎప్పుడైతే ఈ లెసన్స్ నేర్పించాడో ఆ లెసన్ నేర్పించిన తర్వాత యోగు ఏమంటున్నాడు ముగిద్దాం ఒకసారి. 42వ అధ్యాయం తీయండి ఒకసారి. 42వ అధ్యాయం మొదలు వచ్చింది. 42వ అధ్యాయం మొదలు వచ్చింది. అప్పుడు యోగు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన నిరర్థకం చేస్తున్న వీడెవడు? అలాగున వివేచన లేనివాడునై నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడాను. నేను మాట్లాడుకోరుచున్నాను, దయచేసి దేవా నా మాటలు ఆలకించడానికి క్షమించు. ఏమి ఇప్పుడు అక్కడ ఏమని, అంతకు ముందు నేను ఏమన్నానంటే నేను పుట్టకపోతే బాగున్నాను, పిండంగా రాలిపోతే బాగున్నాను, దేవుడు నాకు సంవత్సరం ఇవ్వకపోతే బాగున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు క్షమించు ప్రభువా, నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను. ఇప్పుడు నేను పౌరుషం తెచ్చుకుంటున్నాను. నా జీవితంలో ఏం జరిగిపోయినా నీకు మహిమార్థంగా చెప్పండి నేను జీవిస్తాను. ఈ మాట యోబు నోట రావాలనే ఇన్ని కష్టాలు గుండా దేవుడు యోబుని చెప్పండి నడిపించాడు. మరొకటి, నీ చుట్టూ ఎలాంటి స్నేహితులు ఉన్నారో యోబుకి తెలియాలనే ఇన్ని కష్టాలు కూడా దేవుడు నడిపించాడు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, మన శ్రమలో దేవుడు ఎందుకు అనుమతిస్తారంటే ఆ శ్రమల్లోనే మన చుట్టాలు పట్టాలు స్నేహితులు ఎవరిలో చెప్పండి బాగా తెలుస్తాం. నీ దగ్గర ఉంటే ఎలా ఉంటున్నారో, లేకపోతే ఎలా ఉంటున్నారో, కలిసి వస్తే ఎలా ఉంటున్నారో, కలిసి రాకపోతే ఎలా ఉంటున్నారో, ఇవన్నీ ఎప్పుడు తెలుసో చెప్పినా నీకు ఏదో ఒక కష్టమో నష్టమో వస్తేనే తెలుస్తాం. అందుకే మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలో రానివ్వాలి, కానీ మనం ఏం చేస్తాం? బల్లగుద్ది పాట పాడి బల్లగుద్ది ప్రార్థన చేసి మరీ అన్నామండి ఏమని, కష్టాలు తీసే అన్నమాట. ఇలా కూడా కొంతమంది అందులో నేను వేస్తున్నాము ఈ వ్యాధి తొలగిపోను కాక దేవుడు అంటాడు తొలగదు అంటాడు. నదులను వేస్తున్నామన్నా ఈ అప్పులు పోను కాక బావు ఇంకెక్కువైపోతాయి. నదులను వేస్తున్నామని నడుతున్నాను. ఎందుకు బలపడుతున్నావు? జబ్బా నీకేమన్నా ఇది బలపడుతున్నావు? బలపడుతున్నాను ఈ తొలగొట్టడం బలగొట్టడం బజారు కొట్టడం దేనికి నడుతున్నాను? దేవుడితో అలా బలగొట్టి మాట్లాడచ్చా? తీసే నదులను వేస్తున్నామని తీసే నడుతున్నాను. ఏడు తీసే డిమాండ్ ప్రేయర్స్ ఏంటి? డిమాండ్ చేస్తావా ఆయన్ని? ఈ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నీ సెంటు భూమి కోసం మన గొడవలు వస్తాయి కదా, ఈ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు లెటర్ పెట్టి ఆ లెటర్ కలెక్టర్ దగ్గర లెటర్ పెట్టి మా ఇద్దరికి సెంటు భూమి గొడవ ఉందండి, వచ్చి ఏదో తగాదం తీర్చండి అమ్మా అని బతిలాడుకుంటామా? లెటర్ అక్కడ పెట్టి ఇదిగో ఈ లెటర్ పెడుతున్నాం, ఈ గొడవను తీర్చదు కాక అని కలెక్టర్ అంటే ఏమంటాడండి? లోన్ ఏజెంట్ ఏదోమంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి లెటర్ పెట్టి కంప్లైంట్ వాడి మీద కేసు ఏంటి అని ఇలా పాల్గొట్టడానికి ఏమంటారు చెప్పండి? ముందు రేట్లు లోపల అంటారు. ఒక అధికారి దగ్గరికి వెళ్తే నేను ఎంత పద్ధతిగా గౌరవంగా అయ్యా మాకు ఇలా అన్యాయం జరుగుతుందని మాట్లాడతాను. మరి దేవుడి దగ్గరికి వచ్చిన నువ్వు ఎందుకు మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? దేవుడు మనకు అన్ని నేర్పిస్తారు. కొన్నిసార్లు శ్రమలు బాధలు ఇబ్బందులు రానివ్వండి. ఎందుకు అనుమతిస్తున్నావు ప్రస్తుతం నాకు తెలియదు, కానీ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రభు ఒకటి మాత్రం నాకు తెలుసు, నా జీవితంలో ఏం జరిగింది నాకు మంచి చేయడానికే అనుమతిస్తున్నావు. నేను నవ్వుతే నవ్వుతావు, నేను ఏడిస్తే ఏడుస్తావు. మొత్తం మీద నన్ను ప్రేమిస్తున్నావు కనుక నన్ను బాగు చేయడానికి నాకు అవసరమైతే తృప్తి అయినా ఇస్తావు, అవసరమైతే ఆకలి అయినా ఇస్తావు. రెండిట్లో ఏది జరిగినా నీ చిత్తం లేకుండా ఏది జరగదు. ఇందులో సాతానుగాడినా నేను జ్ఞాపకం చేసుకోను, ఇందులో మనుషున్నా నేను జ్ఞాపకం చేసుకోను. నా జ్ఞాపకం వచ్చేదల్లా ఒకటే, నాకు నువ్వే. నీ ఎదుటి నేను ఎలా ఉన్నానో నా కళ్ళకి చూపించు ప్రభు. అలాంటి కృతజ్ఞత మనం నేర్చుకుంటామని
యోగు జీవితాన్ని రాయించి మనకు భద్రపరిచి యోగు జీవితాన్ని ఎప్పుడైతే ఇంత అర్థవంతంగా దేవుడు యోగుని లోతుల్లోకి నడిపించాడో యోగు తెలుసుకున్న తర్వాత మునుపున్న దానికన్నా చెప్పండి రెట్టింపు ఆశీర్వాదాన్ని యోగు అనుభవించాడు. మునుపున్న దానికన్నా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ప్రస్తుతానికి నీ జీవితానికి శ్రమలు ఉన్నాయి. ఈ రాత్రి ఎవరెవరికి ఏ బాధలు ఉన్నా తెలియదు. ప్రస్తుతానికి బాధలు ఉన్నాయో శ్రమలు ఉన్నాయో ఏమన్నా తెలియదు. ఓపికగా ఉండు. ఆయన బలమైన హస్తము కింద అణిగి మనగుండు తగిన సమయంలో నీ బాధలన్నింటినీ తీసేస్తాడు. ప్రతి శ్రమని పూదండగా మారుస్తాడు. అధికమైన ఆశీర్వాదం నీకు చెప్పండి అనిపిస్తాడు. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత రాసినట్టు దాంతో జాగ్రత్తగా ఉండండి. నమ్మకంగా ఉంటే ఇంకా ఇస్తాడు. అన్నిటికన్నా గొప్పగా దేవుడు మనకి ఏమిచ్చాడంటే తన కుమారుని మన కొరకు బహుమానంగా ఇచ్చేస్తాడు. ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, మన కొరకు చనిపోయాడు. ఆ ఇచ్చిన ఆయన అన్నాడు, ఇక్కడ నివాసయోగ్యమైనవి కాదు, రాబోతున్న మన నివాసమైనవి శాశ్వతమైన అక్కడ ఉన్నాయి, అక్కడికి మనం తీసుకెళ్ళబోతున్నాడు. దాని కొరకు కనిపెట్టండి. నేడు రేపు వస్తాడు వాడబారని కిరీటాలతో నిత్యత్వం కలిగిన జీవితంలోనికి మనం తీసుకెళ్ళడానికి నేడు రేపు రాబోతుంది. ఎటు చూసిన యుద్ధాలు గొడవలు, ఎటు చూసిన చావు వార్తలు, ఎటు చూసిన దొంగ ప్రభుత్వాలు, ఎక్కడ చూసిన అన్యాయం, ఎక్కడ చూసిన నీచమైన గొడవలు, ఎక్కడ చూసిన మట్టర్లు, మానభంగాలు, ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఈ ప్రపంచం సావు దెబ్బలు తిన్నాక ఆ సావు దెబ్బలు ఎవరితో చెప్పినా ప్రభు అయినా యేసుక్రీస్తు ముందు నిలబడ్డానికి ఇవన్నీ జరుగుతున్నాం చెప్తుంది. ఈ ప్రపంచానికి నేడో రేపో చెప్పండి తీర్పు జరగదు. నీ టైంలో కష్టాలు వచ్చినా ధైర్యం ఉండు, సంతోషం కలిగినా దేవుడికి స్తుతిస్తూ ఉండు, ఏది జరిగినా దేవుడికి దగ్గరకు ఉండు. ఆ దేవుడు నేడు రేపు వస్తాడు. ఆ లోపు మనం చేయాల్సిన పని ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించు. ఏ కృతజ్ఞత కలిగి ఉండాలంటే బతుకున్నావు చాలా చాలామంది కరోనా పోయారు, నువ్వు బ్రతుకున్నావు, మీ పిల్లలు బతుకున్నారు, మీ ఇంట్లో వాళ్ళు బతుకున్నారు, చాలు. రోడ్డు మీద నుంచి చాలా మంది ఇంటికి రావట్లేదు, బతుకున్నారు, చాలు. ఇక ధైర్యంగా ఉండు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు. ఎందుకంటే మధ్యాహ్నం అనుకున్నది రాత్రి తింటలేదు, రాత్రి అనుకున్నది పొద్దున్న తింటలేదు, 3 పూట్ల తింటున్నాం, చాలు. మనకి ఎంతకు మించి మనకేమవుద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా బతుకున్నాం. దేవా ఇందుని బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభావం. దేవుని స్థుతించు, తన కుమారుని యొక్క త్యాగాన్ని బట్టి దేవుని స్థుతించు. దేవుడు మరింత ఆశ్రయిస్తాడు. కృతజ్ఞత మర్చిపోయావో ఆయనకి ఎవడమే తెలుసు, దీని తెలుసు. సరే అవ్వకపోతే యోగుని ఎంత బాగా ఇచ్చాడో సరి చేసి మళ్ళీ చెప్పండి. సరే అయ్యాడు కనుక మళ్ళీ అంత బాగా ఇచ్చాడు. మనం సరే అయితే ఇంకా బాగా ఇస్తాడు. ఆశీర్వాదకరంగా మాట్లాడు. అన్నిటికన్నా ముఖ్యం కృతజ్ఞత. దేవునికి థ్యాంక్స్ చెప్పే యాటిట్యూడ్ మాత్రం మర్చిపోకు. ఆ కృతజ్ఞత జీవితాన్ని ఎల్లకాలం దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. నేను ప్రార్థన చేస్తాను.